మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయట ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా లోపలికి రండి. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నూతన సంవత్సరపు పాట నేర్పిద్దామని అనుకున్నాను, కానీ అది ఇప్పుడు సమయం కాదు, చాలా ఎక్కువైపోయింది సమయం. 1 గంట అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 45 నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను చెప్పి ఆ తర్వాత మిమ్మల్ని పంపించి వేస్తాను. బయట ఎవరు మాట్లాడుతున్నాను, దయచేసి కొంచెం ముందు జరిగినారు. మనతో కొంచెం ముందు జరిగితే ఎంత ఆడవాళ్ళు కూడా ఫ్రీగా కూర్చుంటారు. ఇంకా ఇంకేం మాట్లాడద్దు అమ్మా. ఈ మధ్యలో వాళ్ళు ఇటువైపు రావచ్చు, నన్ను కొంచెం ఒకసారి కూర్చుంటే ఈ మధ్యలో నుంచి రావడానికి ఎవరికైనా హాస్పిటల్ ఉంది. అందుకని చాలా సంతోషం. మొదటిగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇంకేమో ఏదో చెప్పండి. రైట్. ఈ సంవత్సరం క్రిస్మస్ నుంచి దేవుడు వచ్చే సంవత్సరం క్రిస్మస్ వరకు మనందరినీ ఆయన రెక్కల నీడలో దేవుడు కాచి భద్రపరిచి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సో ఈ సమయాన్ని వ్యర్థంగా గడపకుండా, దీన్ని క్రైస్ట్ లాస్ చేయకుండా, క్రైస్ట్ లాస్ చేయడానికి ఏర్పాటు వచ్చినందుకు సంతోషం. నేను గత ఆదివారం చెప్పాను, క్రిస్మస్ రోజు క్రీస్తుని ఆరాధించడం చాలా మందికి చాలా కష్టమైంది. ఎందుకంటే దీనికి సమయం తక్కువ ఉంటుంది, మిగతా యాక్టివిటీస్కి సమయం ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడు ఆ విషయంలో మనల్ని తర్ఫీదు చేసి సరిదిద్దినందుకు వందనాలు. బైబిల్లో పౌలు ఒక మాట అంటారు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడిని అయినప్పుడు చిన్నపిల్లల చేష్టలు మానివేశాను. నేను ఇప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేయట్లేదు. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఎగిరాము, దుంకాము, అల్లరి చేశాము, అబద్ధాలాడాము, అన్ని పనులు చేశాము. కానీ తరచూ పెద్దగా కొద్దీ అల్లరి మానేశాము. కొన్ని చిన్నపిల్లలు చేస్తలేదు అంటే మానేశాం. ఒకవేళ మనం మానేయకపోయినా మనతో వాళ్ళు ఇంకా ఇంకా చిన్నపిల్లలు లాగా అని అంటారు కదా. దేవుళ్ళు కూడా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ని చేసుకుంటూ వెళ్ళాం. ప్రపంచం అంతా చేస్తుంది, మనం కూడా అదే దారిలో వెళ్ళాలి అని మనకి నేర్పించిన దాన్ని బట్టి వెళ్ళాం. అప్పట్లో అయ్యగారు నేర్పించడానికి గల కారణం, మీకు అసలు మొదటి ప్రారంభం కనుక ఆ క్రిస్మస్ చేసుకుంటే, పండుగ చేసుకుంటే 10 మంది వస్తారు అన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఆయన ప్రారంభించవచ్చు. ప్రతి ఒక్క పద్ధతి కూడా మీకు అలవాటు అవడం కోసం ప్రారంభించారు. కానీ రాను రాను దేవుడు వాక్యం ద్వారా మనం తర్ఫీదు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు చేస్తున్నారు. కానీ వాక్యం మీద బేస్ అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. నా మాట మీకు అర్థమవుతుందా? మనిషి నోటి నుంచి వచ్చిన మాట అన్ని మాటలు మనం తప్పుగా పట్టించడానికి లేదు. ఇప్పుడు మంచి ఎవరు చెప్పినా మంచి, అది పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి చెప్పినా అది మంచి. ఇప్పుడు అధికారులు వచ్చారు, మేము బాగుండాలి, ఊరు బాగుండాలని ప్రార్థన చేయమన్నారు. మంచి విషయం కదా, మంచి విషయం. మేము చెప్పినా అదే మాట, వాళ్ళు చెప్పినా అదే. కాబట్టి మంచిని ఎవరు చెప్పినా మంచిగానే మనం తీసుకోవాలి. అయితే నేను మీతో ఏమంటానంటే, ఆ కాలానికి దేవుడు మనకి నేర్పించిన పాఠం అది చేసుకుంటూ వచ్చాం. అయితే రాను దేవుడు మనల్ని వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. చాకలవాణి సబ్బు బట్ట మీద పడినప్పుడు మురికి ఎలా పోతుందో, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఉదక స్నానం మనం జరుగుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దబడతాయి. అయితే ఆ ఉదక స్నానం జరిగేటప్పుడు సహకరించకపోతే, వినే మనస్తత్వం లేకపోతే, దిద్దుబాటుకి సిద్ధంగా లేకపోతే మాత్రం ఎప్పటికీ బట్ట మురికిగానే ఉంటుంది. నువ్వు సిద్ధపడు, దేవుని చేతిలో నువ్వు పిండబడటానికి, శుభ్రం పడటానికి. హల్లెలూయా. మంచి తెల్లని జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు. హల్లెలూయా. సో నేను గత ఆదివారం ఒక 4 విషయాలు మీతో మాట్లాడాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి, డిసెంబర్ 25వ తారీఖున నిజంగా క్రిస్మస్సా కాదా, క్రిస్మస్ మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా, 4వది చేసుకుంటే ఎలా చేసుకోవాలి,
ఈ 4 విషయాలు మీతో మాట్లాడాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న దానికి ఎలా ఇప్పుడు క్రిస్మస్ జరుగుతున్నాయో అలా కాక మనము దేవుడు కోరుకున్న పద్ధతిలో చేసుకోవాలి అని నేను మీతో మాట్లాడటం జరిగింది. సరే, ఈ వారం బైబిల్ని పక్కన పెట్టేసేయండి, ప్రశాంతంగా కొంచెంసేపు వాక్యాలు విని. బైబిల్ ఏమీ తెరవద్దు. నేను యేసుక్రీస్తు యొక్క జన్మ విధానాన్ని తెలియపరిచి దాంట్లో నుంచి కొన్ని అంశాలను వేసుకొని మీతో మాట్లాడతాను. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనం అందరూ దర్శించబోతున్నాడని మాత్రం నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి మనకు వినిపించబడే ఈ క్రిస్మస్ సందేశం బ్రతుకుల్ని వెలిగించబోతుందని మాత్రం నమ్ముతాను. హల్లెలూయా. వినండి నా ప్రియమైన బిడ్డ, యేసు ప్రభు భూమి మీద పుట్టినటువంటి ఒక గొప్ప సంఘటన. దేవాది దేవుడు భూమి మీదకి నరుడుగా వచ్చిన గొప్ప సందర్భం ఈ యొక్క సెలబ్రేషన్ కి కారణం. ఆయన లోకంలో పుట్టాడు అన్న మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సంతోషం ఇక్కడి నుంచి రావాలి. డిసెంబర్ 25 కాదు, నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా కోసం దేవుడు రావటం ఏంటి? ఇప్పుడు నేను పిలిచానని చెప్పేసి కవిత ఇక్కడికి వచ్చిందనుకో, ఏంటి మనకి ఎట్లుంటది? సంతోషం ఉంటుంది. నేను పిలిచానని చెప్పేసి కేసీఆర్ వచ్చారనుకో ఎలా ఉంటుంది? మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అవునా? చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకుంటామంటే నేను పిలిస్తే నేను నా కోసం ఆ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి 10 సంవత్సరాలు చెప్పుకుంటాం మనం ఆ విషయాన్ని. హల్లెలూయా. దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు నీ కోసం, కేవలం నీ కోసం, అందరి కోసం అనే మాట కంటే అందరిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకోవాలి, నా కోసం నా యేసయ్య ఈ భూమి మీద మనిషిగా పుట్టాడు. చెప్పు నాతో పాటు, నా కోసం నా యేసయ్య నరుడిగా భూమి మీద పుట్టాడు. ఈ మాట విన్నప్పుడల్లా సంతోషం రావాలి నాకు. మన కోసం ఇంటి పక్కనోడే రాడు, ఆ వస్తాలేపా అంటాడు. ఇంటి పక్కనోడే రాడు. అలాంటిది దేవాది దేవుడు నిన్ను పుట్టించినందుకు నిన్ను కాపాడటం కోసం భూమి మీదకి వచ్చాడు. అరుదైన సంఘటన. అయితే దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. ఎంత గొప్పగా చేసుకోవాలో నేను ఈరోజు వాక్యం మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అసలు యేసు ప్రభు భూమి మీద రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు రావాల్సి వచ్చింది? ఏం పని చేయడానికి ఇక్కడికి వచ్చాడు? ఆయన పుట్టడం వల్ల నీకు నాకు ప్రయోజనమే కలగల, కానీ ఆయన పుట్టి 33 సంవత్సరాలు బ్రతికి ఆయన చేసిన ప్రాణ త్యాగం, ఆయన చిందించిన రక్తం, దాని ద్వారా రక్షణ వచ్చింది. ఆ రక్షణను బట్టి మన బ్రతుకులు వెలిగించబడ్డాయి, మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలిగాం. ఇంతకీ యేసయ్య ఈ భూమి మీదకి రావటానికి ప్రధాన కారణం ఏంటో నేను చెప్పి ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాను. తెలియని వాళ్ళు ఎవరు వింటే జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినండి. మనిషి పాపం చేసి మరణానికి అప్పగించబడ్డాడు. ఏదెన్ తోటలో ఉన్నటువంటి మనిషి పాపం చేయటాన్ని బట్టి నువ్వు నేను పాపులమయ్యామనేది కాదు కాన్సెప్ట్. ఆదాముతో తప్పు చేస్తే నేనేం చేశానన్నా, నేనెందుకు పాపిని అవుతానన్నా అని ఈ రోజుల్లో ముస్లింస్ కానీ క్రైస్తవేతరులు మాట్లాడే మాట. ఎవరో తప్పు చేస్తే నీకు వచ్చిద్దా? వాళ్ళు మర్డర్ చేస్తే నిన్ను జైలు వేస్తారా? లేదు కదా. మరి ఎందుకు ఒక్కరు తప్పు చేస్తే నీకు కూడా పాపం అంటుందని బైబిల్ చెప్తుంది. వాస్తవానికి బైబిల్లో ఉన్నటువంటి మాటను అర్థం చేసుకోవాల్సిన తీరేంటంటే, ఆదాము ద్వారా మనకి పాపం రావడం కాదు, ఆదాము ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. నా మాట లేదు, లోకంలోనికి ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఆదాము గనక ఆదాములు గనక పాపానికి వాళ్ళు ద్వారం తెరవకపోతే ఏదేని తోటలో పాపం ప్రవేశించేది కాదు. ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించినప్పుడు పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని వెంటాడి పట్టుకుంటుంది. అలా నువ్వు నేను పుట్టుక నుంచి, లేకపోతే మనకి వయసు ఎదిగే కొద్దీ తప్పులు చేస్తూ వెళ్ళే ప్రేరేపణ, ఆలోచనలు మనకు వస్తూ ఉన్నాయి. ఆదాము గనక సాతాను గారి మాట వినకపోయినట్లయితే అవ్వ ఆదాములు లోకంలోనికి పాపం వచ్చేది కాదు. పాపం వచ్చింది కనుక పాపం వల్ల వచ్చేటటువంటి జీతం మరణం. రోమపత్రిక 6:23లో పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఒకరిని బట్టి పాపం ఎలాగైతే వచ్చిందో దేవుడు చెప్పాడు, తిన్న రోజున నువ్వు నిశ్చయంగా చస్తావని.
చస్తారని. సో మనం వాళ్ళు తిన్నారు. ఆ తర్వాత కయ్యూనికి కూడా ఆ పాపం సంక్రమించింది, అంటే పాపానికి ప్రేరేపించబడ్డాడు. ఇక పాపం భూమి మీదకి వచ్చి ఏలుబడి చేయడం ప్రారంభించింది. ఎంతకంటే దేవుడే అసహ్యపడే అంతగా, తను చేతులారా పుట్టించుకున్నటువంటి పిల్లల్ని నాశనం చేసే అంతగా పాపం ప్రబలిపోతూ ఉంది. ఆ టైంలో దేవుడు నిర్ణయించినటువంటి ఒక నిర్ణయం ఏంటో తెలుసా? ఈ ప్రజల్ని ఈ పాపం నుంచి నేను విడిపించాలి. ఈ ప్రజల్ని ఈ పాపం నుంచి విడిపించాలి. ప్రజల్ని పాపం నుంచి విడిపించాలి అని అంటే జాగ్రత్త వినాలమ్మా. ప్రజలకి కోసం వస్తున్నాడని ప్రజలకు తెలియాలి. అయితే వీళ్ళని విడిపించడానికి మనుషుల్లో నుంచే ఒక రావటానికి వీల్లేదు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని కోల్పోతున్న వాళ్ళని. ఏదో ఒక సమయంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చూపుతోనో ఆలోచనతో తప్పు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మురికి బట్టతో మనం మైదా అంటున్నటువంటి మురికి అంటున్నటువంటి అద్దాన్ని తుడిస్తే మురికి పోయిద్దా? మురికి పోవాలి అద్దానికి అంటే మంచి బట్ట తీసుకొని దాన్ని తొడవాలి. ఒక మనిషి తప్పు క్షమించబడటం కోసం మరొక తప్పు ఉన్న మనిషి వచ్చి ఎంత చేసినా ఏం లాభం? తప్పు లేని మనిషి రావాలి. వినండి, తప్పు లేని మనిషి తప్పున్న మనిషి దగ్గరికి రావాలి. మరి తప్పు లేని మనిషి ఈ భూమి మీద ఉండటానికి సాధ్యం లేదు. కారణం 51వ కీర్తన ప్రకారం దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని. నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది అని. పాపంలోనే పుట్టినటువంటి మనం ఇంకొక పాపాన్ని క్షమించడానికి మన దగ్గర అవకాశం లేదు. అందుకని యేసయ్య ఏం చేశారంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది దైవ కుమారుడిగా. ఈ సందర్భాన్ని రెండు పుస్తకాలు చెప్తాయి, మత్తయి సువార్త, లూకా సువార్త. మార్కు గాని యోహాను గాని యేసు ప్రభు యొక్క జన్మం గురించి చెప్పరు. రెండు ఎవరు? మత్తయి, లూకా. మత్తయి సువార్త, లూకా సువార్తలో మాత్రమే యేసు ప్రభు యొక్క జన్మం గురించి రాసి ఉంటుంది. యేసు ప్రభు ఎలా పుట్టారు, ఎవరికి పుట్టారు అనే విషయాలు రాసి ఉంటాయి. కాబట్టి ఉన్న 4 సువార్తల్లో 2 సువార్తల్లోనే 50% లోనే మనకి యేసు ప్రభు యొక్క జన్మం ఉందంటే దాన్ని ఇంకా చాలా పరిశీలనగా చదవాలి. మనం తెలుసుకోవాల్సింది ఇంకా అక్కడే ఉంది. అది కూడా 2 అధ్యాయాలకు మించదు. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త 2 అధ్యాయాలు. ఆ 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ముగించబడింది. అంటే మొత్తం తెలుసుకోవాల్సిన 4 అధ్యాయాల్లో తెలిసేసుకోవాలి. ఈ 4 అధ్యాయాల్లో వంశావళుల యొక్క లిస్టు మొత్తం పోయినా, అప్పట్లో జరిగిన పర్యవసానాలను తీసుకున్న సరిగ్గా చదివితే 1 అధ్యాయం మాత్రమే యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాం. ఆ 1 అధ్యాయంలో ఎన్ని సంఘటనలు జరిగినాయో వాటిని గురించి మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం నిండు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమన్నారంటే ఎప్పుడైనా మీరు చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి కదా. చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లే సందర్భం, చిన్నపిల్లల్ని బయటికి తీసుకొని వెళ్తున్నప్పుడు చేపట్టుకో అని చెప్పి చేపట్టించుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక మోరి అడ్డొచ్చింది అనుకో. మోరి అడ్డొచ్చింది అనుకో. ఈ మోరి నేను పెద్దోడివి కనుక అలా అడిగేసి దాటగలుగుతావు. కానీ చిన్నపిల్ల ఆ మోరిని దాటలేదు. అందుకని ఏమైపోయింది, అక్కడే ఆగిపోయింది. అక్కడే మా పిల్ల ఉంది, మోరి యువతనేమో నానున్నాడు. ఇప్పుడు ఆ పిల్ల తన శక్తితో మోరి దాటలేదు. అవునా? మోరి దాటలేదు. దాటగలిగిన వాడు, ఆల్రెడీ దాటగలిగిన వాడు మరలా అటు వెళ్ళగలుగుతాడు, వెళ్ళి మరలా ఇటు రాగలుగుతాడు. అర్థమవుతుందా? వాళ్ళకి చేత కాదు, చేత అయిన వాళ్ళు ఒకడు వచ్చి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి యువతులున్న వ్యక్తి అవతలకి వెళ్ళాలి. ఎందుకు అనంటే అక్కడున్న వ్యక్తిని ఇక్కడికి తెచ్చుకోవడానికి. హల్లెలూయా. వెళ్ళండి. మనం దాటలేని ఆ అగాధాన్ని దాటించగలిగిన వాడితోనే దాటగలుగుతాం. అందుకనే యేసయ్య దేవుడై ఉండి మనిషి దగ్గరికి రావాలి. ఎందుకు? దేవుడున్న స్థానంలోనికి మనుషుని తీసుకొని రావాలంటే. హల్లెలూయా. మీరు వింటున్నారని అనుకుంటున్నారు.
ఇక్కడున్న వ్యక్తులు ఇక్కడికి రావాలన్నా ఇక్కడున్న వ్యక్తి దారి తెలిసిన వ్యక్తి తను తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీ ఇంటికి ఒక ఆయన వస్తున్నాడు, బాలన్న మొదటిపల్లికి వస్తున్నాడు, మీరు నాకు తెలియదు, ఫోన్ చేశారు, అన్న ఇంటికి రా అన్నా అన్నావు. నేనేం చేశాను, వస్తానన్నా, ఇదిగో మొదటిపల్లి కమాన్ దగ్గర ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాను. అంటే అక్కడే ఉండు, మళ్ళీ నీ గల్లీని మిస్ అవుతాయి, అక్కడే ఉండు అంట. నువ్వు వచ్చి ఏం చేస్తావు అంటే, నీ ఇంటికి నేను రావాలంటే నీ ఇంట్లో నుంచి నువ్వు రావాలి. నీ ఇంట్లో నుంచి నువ్వు నా దగ్గరకు వచ్చి కమాన్ దగ్గర ఉన్న నన్ను రిసీవ్ చేసుకొని నీ ఇంటికి తీసుకొని పోవాలి. అవునా? అంటే నీ ఇంట్లో నుంచి ఒకరు వచ్చి ఆ ఇంటికి తీసుకెళ్ళినట్లుగానే దేవుడి ఇంట్లోనికి మనం వెళ్ళాలంటే దేవుడి దగ్గర నుంచి ఒకరు భూమి మీదకి రావాలి. దేవుడి దగ్గర నుంచి వచ్చి రాగలిగేటటువంటి వాళ్ళు దేవదూతలు కాదు, వస్తే దేవుడే దిగి రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడితో ఉండేటటువంటి స్థానం దూతలకు కూడా లేదు గనక. హల్లెలూయా. దేవునితో ఉండే స్థానం, దేవుని పోలికలో ఉన్న నీకు నాకు మాత్రమే దేవుడు సాధ్యపరిచాడు. నీకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటారు, మీరు నా సింహాసనం మీద కూర్చుంటారు, నాతో కలిసి భోజనం చేస్తారు, నాతో కలిసి ఇదిగో ఈ ప్రాంతం అంతా తిరుగుతారు. దేవుడు చెప్పిన గొప్ప విషయం, మీరు జీవవృక్ష ఫలాలు నాతో కలిసి పూజిస్తారు. జయించిన వాడు నాతో కలిసి కూర్చుంటాడు, నాతో కలిసి ఆహారం ఆ విందులో పాల్గొంటారు. ఇది యేసయ్య చెప్పినటువంటి విషయం. మనం అక్కడికి వెళ్ళాలని ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి. మరి ఎందుకు ఓం భీం బిష్ అంటే అక్కడ వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు కదా, దేవుడు ఆ శక్తి ఉంది కదా. ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడు అని అంటే వెళ్ళిందమ్మా, ఆయన ఎప్పుడో 2016 సంవత్సరాల క్రితం ఇలా అనేసేస్తే ఇప్పటికీ ఆ విషయాన్ని నువ్వు నేను నమ్మటానికి రుజువులు అడుగుతాం మనం. నిజంగా ఆయన వచ్చాడని రుజువు ఏంది? ఆయన అట్లా అప్పుడు చెప్పాడని మోషేతో చెప్తే అది మాకేం తెలుసు, ఆయన కట్టు కాదేమో, ఆయన ఊహాగానమేమో అనుకుంటాం. అన్ని ఆధారాలున్నా మనం నమ్మలేని పరిస్థితి. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాడు? యూదాలోని ఎఫ్రత బెత్లెహేములో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? మరియమ్మ అనేటటువంటి ఒక ఆమెకి పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది? ఎవరు రాజుగా ఉన్నారు? హేరోదు రాజుగా ఉన్నాడు. ఆయన తిరిగిన ప్రాంతాలు ఏంటి? నజరేతు, సమరయ, ఎరికో ఆయన తిరిగిన ప్రాంతం, నాయీను ఆయన తిరిగిన ప్రాంతాలు. ఆయన్ని ఎక్కడ కొట్టి చంపారు అనేది సన్హెడ్రెడ్ అనేటటువంటి ప్లేస్ లో ఆయన తీర్పు తీర్చారు. ఆయన కల్వరి కొండ అనే దాని మీద ఆయనకి సిలువేసి చంపేశారు. మరి ఆయన ఎక్కడ బంధు చేశారు అంటే అక్కడే గోల్గొతా పక్కన ఉన్నటువంటి ఒక యోసేపు అనేటటువంటి వారి పొలంలో ఆయన తీసుకెళ్లి పెట్టారు. అరిమతి యోసేపు అంటారు. ఆయన బొమ్మలగడ్డలో పెట్టారు. ప్రతిదీ అంటే బొమ్మలగడ్డ పేరు, సిలువేసిన కొండ పేరు, ఆయన ఏ వ్యక్తిని ఏ చెట్టు మీద దర్శించాడో, ఏ ఒక్క వ్యక్తిని ఏ బావి దగ్గర మాట్లాడాడో పేరుతో సహా బైబిల్లో రాయబడ్డాయి. 2016 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 2016 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రాయబడ్డ ఈ మాటలు ఇప్పటికి 2016 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆ పేరులతో కూడినటువంటి ప్రాంతాలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే కళ్ళకు కట్టినట్టుగా మనం చూడవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అన్న ఒకప్పుడు చూసినటువంటి గుట్ట కాదన్న ఈ గుట్ట, ఒకప్పుడు ఈ గుట్ట ఉండే. హల్లెలూయా. రోడ్డు ఏది? రోడ్ లేదు, మను లేదు అంటారు. ఏం లేదు ఇక్కడ. ఒకప్పుడు అట్లుంటుండే, అమరాబాద్ అట్లుంటుండేనా, ఇల్లు గాలిపోతే గవర్నమెంట్ వాళ్ళు కట్టించారంట. హల్లెలూయా. ఒకప్పుడు అన్ని గుడిసెలే. అవునా అని చెప్పుకో. నేనంటాను ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఊరు 10 సంవత్సరాల తర్వాత చూద్దామంటే అలా లేదు. 2016 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఊరి పేర్లు చెక్కు చెదరకుండా ఎప్పటికీ ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తే కళ్ళకు కట్టినట్టుగా కనపడతాయి. నీకు నమ్మిక కలగటం కోసం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికి వెళ్ళి సవాల్పూర్వకంగా చెప్పగలుగుతాను, అక్కడ యేసు ప్రభు తిరుగాడినటువంటి ప్రతి ప్రాంతం, ఆయన కనాను విందులో ఏ యొక్క నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి కొండలో పోశారో ఆ రాతి బాణలు కూడా ఇప్పటికీ కళ్ళ ముందు కనపడే పరిస్థితి అక్కడ ఉంది. ఇన్ని ఆధారాలున్నా మనలో నమ్మటానికి ఇంకా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అందుకని నీకు నాకు నమ్మిక కలిగించడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు, నరుడిగా వచ్చాడు, మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి. ఈ యొక్క సందర్భం జరగటానికి దేవుడు నరుడిగా పుట్టాలంటే ఒక స్త్రీ అవసరం. అవునా? ఎలా మనుషులు ఎలా పుడతారు? తల్లి కడుపులో నుంచే
వచ్చి పడతారు. తల్లి గర్భం నుంచి రావాలంటే ఆయనకు ఒక గర్భం కావాలి. ఆయన ఇల్లీగల్గా ఎక్కడో ఒక గుట్టలో పుట్టి బయటకు వచ్చి నేను పైనుంచి ఊడిపడ్డానని చెప్తే నమ్మసక్యంగా ఉండటానికి ఉండదు. దేవుడు ఏదైనా ఒక లా ప్రకారమే వెళ్తాడు. హల్లెలూయా. నమ్మదగిన మాటలే ఉంటాయి యేసు ప్రభు దగ్గర. ఆయనకి ఒక గర్భం కావాలి. ఆయన ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె పేరు ఏం పేరు? మరియమ్మ. ఆ టైంలో యోసేపు అనేటటువంటి ఆయన ప్రదానం చేయబడినటువంటి భర్త. వీళ్ళిద్దరూ యేసు ప్రభుకు తల్లిదండ్రులుగా పిలువబడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నరపుత్రుడు అనంటేనేమో యోసేపుకు పుట్టినవాడు అని అర్థం. హల్లెలూయా. యోసేపుకు పుడితేనే, యోసేపు యొక్క సహకారంతో మరియమ్మ తల్లి గర్భం ధరిస్తేనేమో నరుడికి పుట్టినవాడు అవుతాడు. అప్పుడు నరపుత్రుడు అవుతాడు. కానీ దైవపుత్రుడు మాత్రం అవడు. ఆయన దైవ కుమారుడు అవ్వాలి అంటే పురుషుడితో సంబంధం లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించబడాలి. అది ఆ లెక్క కోసం స్త్రీ ఒక కన్యక, పెళ్లి కాని అమ్మాయి. అంతేనా? మనకి అర్థమైంది. పెళ్లి కాని అమ్మాయికి మీకు ఒక స్టోరీ జరిగిన విషయం చెప్తాను వినండి. భారతదేశంలో మనకున్న సాంప్రదాయ ప్రకారం పెళ్లి అవ్వాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. అవునా? ఒకటి పెళ్లి చూపులు, నెక్స్ట్ ప్రధానం, తర్వాత లగ్నం. అంతేనా? పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, అంతే. ఏమంటారు? పూల పనులు, డైరెక్ట్ లగ్నం. ఓకేనా? లగ్నం. అలాగే యోగా జాతిలో కూడా ఒక సంస్కృతి ఉంది, ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే పుట్టి పాలు విడిచిన తర్వాత 6-7 సంవత్సరాలు వచ్చినాయో లేదో ఆడపిల్లని మగపిల్లని పక్కన పెట్టి బంధుత్వం కలిసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని ముందుగానే మాట్లాడుకుంటారు. 6-7 సంవత్సరాల వయసులోని, ఊహ తెలియని వయసులో పాలు విడిచిన వెంటనే మాట్లాడుకుంటారు. ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఫిక్స్. ఎప్పటి వరకు అంటే ఈ అమ్మాయి పెద్దయి మెచ్యూర్ అయ్యేంత వరకు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరుగుతుంది, ఈయన అక్కడే పెరుగుతాడు. ఈ అమ్మాయి మెచ్యూర్ అయ్యే వయసుకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మెచ్యూర్ అయిందని ఈ కుటుంబస్తులు తెలియపరుస్తారు. మా అమ్మాయి మెచ్యూర్ అయింది, పెళ్లికి సిద్ధంగా ఉంది, ఎవరి ప్రాయంలోకి అడుగు పెట్టింది అన్నప్పుడు ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని ప్రదానం చేస్తారు. అంటే పూల పనులు చేస్తారు, ఎంగేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఇద్దరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తారు. మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగినంత మాత్రాన భార్యాభర్తలు ఎవరు? లగ్నం అయిన తర్వాతే భార్యాభర్తలని డిసైడ్ చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇద్దరిని కలిసి ఉంచుతారు. వినండి, ఇద్దరిని కలిపి ఒక దగ్గరే ఉండమంటారు. ఈ 1 సంవత్సరంలో వాళ్ళు ఒకరినొకరు టచ్ చేసుకోకూడదు. టెస్టింగ్ పీరియడ్ అంటారు, హోలీ పీరియడ్ అంటారు, పరిశుద్ధ దినాలు అని అంటారు. అంటే పెళ్లి చేసుకోవటానికి ఇవ్వబడుతున్నటువంటి ఆమె, పెళ్లికి ఇవ్వబడుతున్నటువంటి వీళ్ళు ప్రధానమైన తర్వాత భార్యాభర్తలే. వాళ్ళకున్న సంస్కృతి ప్రకారం ఈ భార్యాభర్తలైన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గదిలో ఉంటారు. కానీ ఆలోచనలో కానీ పట్టుకోవడం విషయంలోనే కానీ ఎక్కడా కూడా అపవిత్రమైన పని చేయకూడదు, కంట్రోల్లో ఉండాలి. అలా మంచిగా ఉంటేనే సంవత్సరం తర్వాత చూసి లగ్నం చేస్తారు. ఓకేనా? లగ్నం చేస్తారు. ఈ మధ్యలో గనక ఏదైనా జరిగితే ఏంటి పనిష్మెంట్ అంటే ఊరు బయటికి తీసుకెళ్లి వాళ్ళిద్దరు రాళ్ళతో కొట్టి చంపేయాలి. వింటున్నారన్నమాట? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు వినండి, యేసు ప్రభు పుట్టక మునుపు మరియమ్మ తల్లి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడే ఆయనకి ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు అని అంటే, ఒకటి 6-7 సంవత్సరాల వయసులో మరియమ్మ తల్లికి యోసేపునిచ్చి పెళ్లి చూపులు చేశారు, వీళ్ళిద్దరు ఫిక్స్ చేద్దామని. ఇలాంటి పద్ధతి ఇండియాలో కూడా ఉంటే ఇక సూపర్. అంటే క్యాంప్కి బస్సు వచ్చినప్పుడల్లా అమ్మాయి వచ్చిద్దాన్ని చూసేటటువంటి పరిస్థితి మీకు ఉండదు. కాలేజీ అయిపోయినా కూడా బస్ స్టాండ్ ఎదురు చూసి వాళ్ళు వచ్చిన దాకుండా ఇతర కలిసి వచ్చి మంచి కమాండ్ దగ్గర నువ్వు ఆ సీట్లో కూర్చుని నేను ఈ సీట్లో కూర్చుంటా, మొదటి పని వచ్చేసింది అని చెప్పేసి జరగటాలు ఉండవు. ఎందుకంటే చిన్న వయసులోనే ఇదిగో నాకు సెట్ అయ్యేటటువంటి అమ్మాయి ఏ అమ్మాయి నాకు ప్రధానం, ఆ బయట అయిపోతుంది మేమిద్దరం అని. పెద్ద అయిన తర్వాత ఈ అమ్మాయికి ఎత్తుకోవాలని, పెద్ద అయిన తర్వాత ఏమో బతకాలు రాని. కానీ వీళ్ళిద్దరే ఏంటి భార్యాభర్తలుగా నియమించబడతారు. సో వీళ్ళిద్దరికి అలా చేసిన తర్వాత మరియమ్మ తల్లి అంటే మరియమ్మ మెచ్యూర్ అయిన తర్వాత కబురు వచ్చింది. ఆ కబురు పట్టుకొని వచ్చారు, ఇద్దరికి ప్రదానం చేశారు. ప్రదానం చేసి భార్యాభర్తలు అన్నారు. వినండి, కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. ప్రదానం చేసిన తర్వాత భార్యాభర్తలు అయ్యారు. ఏమయ్యారు? భార్యాభర్తలయ్యారు. ఇప్పుడు దేవుడు రావాలంటే ఒక ఫ్యామిలీ కావాలి.
భార్యాభర్తలు కావాలి. ఎవరు కావాలి? దేవుడు పుట్టాలి అని అంటే ఒక కుటుంబంలో పుట్టాలి, భార్యాభర్తల దగ్గర ఉండాలి. భార్యాభర్తలకి పుట్టాలన్నా భర్త సహాయం లేకుండా ఆయన పుట్టాలి. ఆయన ఇంట్లో పుట్టాలి. ఆయన కుదిరిద్దా ఈ పని? ఒక్క యూదా జాతిలో తప్ప ఆ కాలంలో భూమి మీద ఏ జాతిలో కూడా ఇలాంటి సంస్కృతి లేదు. హల్లెలూయా. ప్రదానం చేయబడిన తర్వాత భార్యాభర్తలు అవుతారు. భార్యాభర్తలు అయ్యి 1 సంవత్సరం ముట్టుకోకుండా జాగ్రత్త పడతారు. ఈ 1 సంవత్సరంలోనే యేసు ప్రభు కడుపులో పడిపోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఆ టైంని దేవుడు చూసి ఈమె చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి ఈమె దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నా తెలుసా? మరియా, నీకు శుభం, నీ కడుపున లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్తే ఆమన్న మాట, ఇది ఎలా సాధ్యం? నేను పురుషుణ్ణి ఎరగని దానను అని. పురుషుణ్ణి ఎరగని దానం అంటే దాని అర్థం ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి ముఖాన్ని చూడలేదని కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను భార్యాభర్తలుగా ఉన్నాము, కానీ మేము పురుషుణ్ణి ఎరగనట్టుగానే బ్రతుకుతున్నాం. మేము ఉన్న పీరియడ్ హోలీ పీరియడ్, అది టెస్టింగ్ పీరియడ్, పరీక్ష దినాలు. ఈ టైంలో నేను గర్భవతి అవడానికి ఛాన్స్ లేదు. మరి ఇలాంటి టైంలో గర్భవతి అంటారేంటి? ఇది ఎలా సాధ్యం అని అంటే దూత అంటది, ఇది దేవునికి సాధ్యం, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతావు. ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పగానే ఇది ఎలా నమ్మాలి నేను అని. ఎలా నమ్మాలి? ఒకటే చెప్పు. మీ ఆంటీ ఉంది కదా, ఎలిజబెత్ ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళు. ఆమె పండు ముసలామ, ఆమెకి పిల్లలు లేరు. పెళ్ళైన దగ్గర నుంచి చచ్చిపోయే వయసు వచ్చింది. ఇప్పుడు ముసలామ, ఆమె గొడ్రాలుగానే బ్రతుకుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళు. ఇప్పటికి ఆమెకి 6వ నెల అని చెప్పింది కోట. ఎన్నో నెల అంటే మరియమ్మ తల్లి దగ్గరికి రాక మునిపే, ఈ టెస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అవ్వక మునిపే ఎలిజబెత్ దగ్గరికి వచ్చి దేవుడు ఏమో టెస్ట్ అడిగిద్దని చేసి ఎలిజబెత్ కడుపులో ఒక వ్యక్తిని, హల్లెలూయా, గబగబా మరియమ్మ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎలిజబెత్ దగ్గర నుంచోగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి బాప్తిస్మ ఇచ్చి యోహాను కడుపులో ఉన్నాడు. ఆయన గంతులు వేస్తా ఉన్నాడు. ఎందుకనంటే రక్షకుడిని కనబోతున్న తల్లి నా ఎదుటికి వచ్చిందని కడుపులోనే గుర్తించినటువంటి యోహాను కడుపులో గంతులు వేస్తున్నప్పుడు ఈ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడుతుంది, ఇదిగో మరియా, నీకు శుభం, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు. ఎంత గొప్ప అవకాశం వచ్చింది నీకు. రక్షకులను మోయగలిగేటటువంటి గర్భం నీది. నువ్వు దీవించబడ్డావు, నీ ద్వారా అనేక మంది దీవించబడబోతున్నారని చెప్పినప్పుడు ఇద్దరు ఆత్మతో నింపబడి ఆనందించి మరియమ్మ తల్లి ఒకటే మాట్లాడుతుంది, ఇక నీ చిత్తం జరుగునుగాక. హల్లెలూయా. అంటే నీ చిత్తం జరుగునుగాక అని అనాలనంటే ఆమె ఏం డిసైడ్ అవ్వాలో తెలుసా? ఒకవేళ ఈ టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఈమెకి గర్భం వచ్చిందనుకో, 1 నెల దాచిపెట్టింది, 2 నెలలు దాచిపెట్టింది, 3, 4, 5 నెలలు దాచిపెట్టింది గర్భాన్ని. కనపడకుండా 6వ నెల కడుపు ఎత్తుగా కనపడదా? 6వ నెల వచ్చేసరికి కడుపు ఎత్తు అయితే లేదా? ఎత్తైనప్పుడు ఊరి ప్రజలు అడగరా? ఇంట్లో వాళ్ళని అడగరా? అడిగిన తర్వాత ఎలా నువ్వు గర్భవతమైన తెలిస్తే ఊరు బయటికి తీసుకెళ్లి కొట్టి చంపరా? వాళ్ళకున్న ఆచార ప్రకారమే చంపాలి. చంపుతారు అని తెలిసిన నీ చిత్తం జరుగును గాక. ఎందుకంటే నా ద్వారా ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, ప్రజలకు మేలు కలగబోతుందని అనుకుంటే నేను చావటానికి కూడా రెడీ అని నిర్ణయం తీసుకున్నట్టు లెక్క. హల్లెలూయా. మరియమ్మ తల్లిని ఎందుకు కొనియాడాల్సి వస్తుంది, మరియమ్మ తల్లిని ఎందుకు గౌరవించాల్సి వస్తుంది అంటే ప్రాణాలకు తెగించింది నా ప్రియమైన బిడ్డ రక్షకుడు ఈ భూమి మీద పుట్టడం కోసం. అరే మెచ్యూర్ అయిన తర్వాత అంటే కనీసం ఎంత వయసు ఉండొచ్చు అమ్మాయికి? 15, 16 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ లేదు అమ్మాయికి. కానీ ఆ యవ్వన కాలపు స్త్రీ తీసుకుని నిర్ణయం ఏంటో తెలుసా? నేను చచ్చినా పర్లేదు, కానీ నా ద్వారా యేసయ్య మాత్రం ఈ లోకంలో నీకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొత్తం మీకు ఒక 6 క్యారెక్టర్లు చెప్తాను ఈ రోజు. ఒక 6 గురించి మాట్లాడతాను నాకున్న సమయంలో. ఫస్ట్ మరియమ్మ తల్లి, తర్వాత యోసేపు, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు, వీరిద్దరి త్యాగఫలం యేసు ప్రభు భూమి మీదకి రావడానికి కారణమైంది. ఆ తర్వాత నక్షత్రం గురించి గాని, జ్ఞానుల గురించి గాని, ఆ తర్వాత దూతల గురించి గాని, గొల్లల గురించి గాని నా సమయం ఉన్నంత వరకు చెప్పుకుంటూ వస్తాను. జాగ్రత్తగా వినండి. మరియమ్మ తల్లి త్యాగం చేసింది, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా. క్రీస్తు ఈ భూమి మీద పుట్టాలి అని అంటే ఒకళ్ళు రిస్క్ చేయాలి నా ప్రియమైన బిడ్డ, చావటానికైనా సిద్ధపడాలి. అంత త్యాగం, అంత సాక్రిఫైస్ కాదు. మరియమ్మ తల్లి ఆ సాక్రిఫైసింగ్ కి రెడీ అయింది.
నేను అంటున్నాను, మీ అందరి జీవితాల్లో ఇప్పటి వరకు యేసు ప్రభు భూమి మీద పుట్టాడని సంతోషపడుతున్నారేమో. ఆయన మీ గుండెల్లో లేకపోతే ఈ పండగ మీ జీవితంలో ఒక జాతరకి దీనికి పెద్ద సంబంధం ఉండదు. హల్లెలూయా. బయట జరిగే జాతరకి క్రిస్మస్ కి సంబంధం ఉండదు. ఆయన భూమి మీద పుట్టాడని ఆ దినాల్లో క్రిస్మస్ జరిగితే, ఆయన ఇక్కడ పుడితే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మరియమ్మ తల్లి చనిపోవటానికి కూడా తెగించింది. ఈ తెగింపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు పుడతాడు. హల్లెలూయా. ఈ తెగింపు లేని చోట క్రీస్తు పని జరగదు, క్రీస్తు రక్షణ జరగదు, క్రీస్తు రక్షణ జరగదు. ఇక్కడ మంచిపలో ఈ విధంగా చేర్చి అవ్వాలి అని అంటే, ప్రకాశమయ్య ఉద్యోగం చేసుకుంటూ ముసలి వయసులో భార్య పిల్లలు కూడా కాదని ఆయన సైకిల్ దొక్కుకుంటూ సిరిపూరికి వచ్చి ఒక సంఘాన్ని స్థాపించి, అక్కడి నుంచి మళ్ళా మంచిప ప్రాంతానికి వచ్చి, ఇక్కడికి వస్తే మళ్ళా ఇక్కడి నుంచి సిరిపూరికి వెళ్ళటానికి, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి కొన్ని నెలలు పట్టినా అన్నిటిని ఓర్చుకుంటూ, వాళ్ళ పంచలో వీళ్ళ పంచలో ఉంటూ, వాళ్ళు పెడితే తింటూ, వాళ్ళు ఒకవేళ పెడతారో లేదో అని చెప్పేసి వాళ్ళకు ₹1 ఇచ్చి తింటూ, 4 చేత 4 మాటలు అనిపించుకుంటూ ఆయన చనిపోయిన తర్వాత, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాతో వీళ్ళు కొంతమంది చెప్పేమారు, మేము ఎత్తిపోసామయ్యా అని దెప్పిపొడిచిన వాళ్ళు కూడా నాకు తెలుసు. మేముండి ఆయనకి ఇట్లా తీసుకెళ్ళేవాడిని. నేను అంటాను, ఎవరికి చేశాం మనం? దేవుని పని జరగడం కోసం దైవ సేవకుడికి మనం చేశాము, అది చెప్పుకోవటానికి కాదు. నువ్వు చేయబట్టి, ఆయన నిలబడబట్టి ఇంత సంఘాలు కట్టబడ్డాయి. కాబట్టి ఆ ప్రతిఫలం నువ్వు చెప్పుకోకపోయినా నీ తల మీదకి వచ్చి వాడి పెడితే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకొని ఫలాన్ని పోగొట్టుకోవద్దు నా ప్రియమైన బిడ్డ. ఎందుకంటే ఈ చేత్తో చేసేది, ఈ చేతికి తెలియకూడదు అనేది దేవుని యొక్క వాక్యం. నువ్వు చేసింది గొప్ప పని, పవిత్రమైన పని, దాన్ని చెప్పుకునేందుకు నిన్ను నువ్వు చిన్నగా చేసుకుంటావు. దేవుడు నీకు ఇవ్వాల్సిన కిరీటాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన ఘనతని నీకు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఇస్తాడు నీకు ఆయన. హల్లెలూయా. లేదా నీ పిల్లలకైనా సరే ఆ దీవెన తప్పిపోదు నా ప్రియమైన బిడ్డ, తప్పిపోదు. ఆ విషయం మరియమ్మ తల్లి ప్రాణానికి తెగించి రిస్క్ చేసింది. ఏదైతే అవని, నేను చావటానికైనా రెడీ అని. క్రీస్తు వెంటనే ఆమె నుండికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నీ పర్మిషన్ లేకుండా నీ జీవితంలోకి రాడు. మరియమ్మ తల్లి పర్మిషన్ అడిగి అప్పుడు మరియమ్మ తల్లి గర్భంలోకి వెళ్ళాడు. ప్రభు యొక్క మర్యాద అది. హల్లెలూయా. అప్పుడప్పుడు 10 మంది ఉంటారు, బలవంతంగా మమ్మల్ని మార్చేది. బలవంతంగా గుండు కొట్టి వచ్చేమో గాని బలవంతంగా గుండెల్లో భగవంతుని పెట్టలేమ్మా. హల్లెలూయా. కాళ్ళు చేతులు కట్టేసి మాలయ్య వచ్చేమో గాని ప్రతి ఆదివారం నువ్వు చర్చికి ఎవరు నడిపించలేరు. 1 రోజు వెళ్తాం, 2 రోజులు వెళ్తాం. ప్రతి ఆదివారం 7 దాకా వచ్చి, ఇదిగో 10 నుంచి 2 దాకా కూర్చోబెట్టినా, నడువు నొప్పి పుట్టినా, మెడకాయ నొప్పి పుట్టినా కూర్చొని జాగ్రత్తగా పెట్టినా చూసారా? ఈ భక్తి పైసలిస్తే వచ్చేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కుస అంటే వచ్చేది కాదు. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే దీన్ని కంట్రోల్ చేసి ఇక్కడ కూర్చోబెడతాం. ఏ సినిమా హాల్లో 3 గంటలు కూర్చోగా లేదు సైకుమార్. 3 గంటలు కొత్త సినిమా వస్తుందంటే 3 గంటలు కూర్చుంటా లేదా? 3 గంటలు అంటే మనోళ్ళు వచ్చేదే 12 గంటలకి, 1 గంటకు పంపించేటప్పుడు 1:30 అయింది అనుకో, బాగా లేట్ అయింది ఈరోజు, 1:30 అయింది. హల్లెలూయా. మరి సినిమా వాళ్ళు ఎందుకన్నా, అక్కడ ఎందుకన్నా? అక్కడ అన్నాం మనం, ఎందుకంటే ఇష్టంతో ఆడికి వెళ్తాం, ఇక్కడ కష్టంతో వస్తాం. అయ్యగారు ఏమనుకుంటాడో. హల్లెలూయా. రాకపోతే ఫోన్ చేస్తున్నాడు, మందిని పంపిస్తున్నాడు, తలకొట్టేసినట్టు అవుతుంది, అందుకే వస్తున్నా. హల్లెలూయా. లేకపోతే రాకపోవు నేను, ఇది అసలు రాకపో, ఆ బాధ తట్టుకోలేక వస్తున్నాడు. రోడ్డు మీద కనపడితే రాలేదేంది అంటున్నాడు, అందుకే వస్తున్నా. హల్లెలూయా. ఇష్టంతో వచ్చారనుకో, ఈ సన్నిధిని వదిలిపెట్టాలని ఇష్టం అప్పుడు వెళ్ళేటప్పుడు రాదు నీకు. హల్లెలూయా. సో ఈమె ఇష్టాన్ని అడిగి అప్పుడు దేవుడు ప్రవేశించాడు. దేవుడు నీ ఇష్టాన్ని అడిగే నీ జీవితంలోకి వస్తాడు, బలవంతంగా నీ జీవితంలోకి రాడే. ఆయన అమర్యాదస్తుడైన దేవుడు కాదు. ఈమె రిస్క్ చేసింది చావటానికైనా. యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, యోసేపు కూడా అంతే నాకు ఇది బిడ్డ. ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్ లో ఏమో గర్భవతం తెలిసింది యోసేపుకి. యోసేపు ఏమవుతున్నాడు తెలుసా? రహస్యంగా నా భార్యని బిడ్డను విడిచిపెడతా, ఎందుకంటే నేనున్నప్పుడు కనుక ఆమె గర్భవతం తెలిస్తే నాకు రిస్కే, ఆమెకి నేను వెళ్ళిపోయాను అనుకో ఎవరికి ఏ బాధ ఉండదు అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకుని పడుకున్నాడు. రాత్రిపూట కళలోకి దేవుడు దూత వచ్చి
మాట్లాడిన మాట, ఇదిగో ఇది పరిశుద్ధాత్మ దేవుడు వల్ల కలిగిన కార్యము, నీ భార్యని విడిచిపెట్టద్దు, ఆమె నిన్ను నెలల వరకు ఆమెను కాపాడు, ఒక రక్షకుడు పుట్టబోతున్నాడంటే విధేయత చూపి రెడీ అయిపోయాడు. సరే ప్రభువా నేను నా భార్యతోనే ఉంటానన్నాడు. ఈ మాట అనాలి అని అంటే అతను కూడా ఇంకోటి సమర్పించుకోవాలి. ఏంటో తెలుసా? సిగ్గు విడిచిపెట్టాలి. నా భార్యకి వచ్చిన కడుపు నా వల్ల కాదు అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంటుందా భూమి మీద? నా మాట మీకు అర్థమవుతుందా? యేసేపు దగ్గరికి వచ్చారు మరియమ్మ తల్లికి 6వ నెల. ఎలా ఈ టెస్టింగ్ పీరియడ్ కదా, 6వ నెల ఏంట్రా, ఏంట్రా నువ్వు చేసిన పని అని అడిగారనుకో, ఇది నా వల్ల వచ్చినటువంటి గర్భం కాదు, పరిశుద్ధాత్మ దేవుడి వల్ల వచ్చిన గర్భం అని అన్నారు అనుకో, పిచ్చి మాటలు చెప్పమాక కథలు చెప్పడం ఆపే అంటారు ఎవరైనా. అవునా? ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అమ్మాయి గర్భవతి అయింది, నా వల్ల కావడానంటే నమ్మడానికి మేము పిచ్చోడమా, చెప్పడానికి నువ్వు పిచ్చోడమా అంటారు. 4 మాటలు తిడతారు. తిట్టినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా అన్నిటికీ ప్రిపేర్ అయిన వాడు మాత్రమే 6 నెలల గర్భవతిని చేర్చుకోగలుగుతాడు. హల్లెలూయా. నేను అంటాను, క్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి 2 భార్యాభర్తలు చేసినటువంటి త్యాగం ఏంటో తెలుసా? ఒకరు చావుకి వెనకాడలేదు, ఒకరు నిందలకి అవమానాలకి వెనకాడలేదు. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబంలో క్రీస్తు పుట్టాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో క్రీస్తు నిజంగా రావాలనుకుంటున్నావా? మీ అమ్మా నాన్న చెప్పేటప్పుడు ఓ తెలుగు అప్పుడు చెప్పమాక అని తిడతారు. తిట్టకుండా ఎందుకుంటారు? యేసు ప్రభు గురించి చెప్పగానే పూలు పాన్పేసి మనం కూర్చోబెట్టరు ఎవరు. హల్లెలూయా. మిగతా వాళ్ళ గురించి చెప్పు చేస్తారేమో కానీ యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు నీకేమో రెడ్ కార్డ్ పెట్టేసి చెప్పయ్యా అని కూర్చోబెట్టరు. ఎవరినైనా తిడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఈ భాష రాదు, నా యాస ఆంధ్ర యాస. నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, ఎద్దిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సిరిపూర్లో ఇలాగే ప్రార్థన జరిగితే యేసురత్నం అనే ఆయన ఇంట్లోకి నేను వెళ్ళే వాక్యం చెప్పడానికి. అక్కడ వేరే పాస్టర్లు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న పాస్టర్లు, లోకల్ పాస్టర్లు వాళ్ళు వచ్చి ఈ ఆంధ్ర పాస్టర్ ఏదో చెప్తాడంటే ఏందో అన్నారు. లేచాను, వాక్యం చెప్పాను, చేశాను. తర్వాత చాలా రోజుల తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. విజయవాడలో ప్రార్థన చేద్దామని చెప్పేసి స్టేషన్కి వెళ్ళా. విజయవాడ ట్రైన్ 6 బాగుంటే అక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. ఇద్దరు వచ్చి ఇదిగో ఏనే గుంటూరు నుంచి వచ్చారంట. ప్రకాశం అయిన తర్వాత ఈయన గుంటూరు నుంచి వచ్చారంట, ఆంధ్ర పాస్టర్ అనగానే పక్కనున్న ఆయనకి నాకు ఏ గొడవలు లేవు. ఆయన తిట్టాడు చూడుగా, ఏం చేయని వస్తారు రా ఆ నుంచి ఇక్కడికి, ఏం చేయాలని వస్తారు అక్కడి నుంచి ఇక్కడికి సంఘాలు నాశనం చేయడానికి, కాకపోతే ఇక్కడ మేము లేవా, మీరే వచ్చి చెప్పాలి ఆయనకు వచ్చి అని తిడుతున్నాడు. మామూలుగా ఊరుకొని అంత అయిపోయిన తర్వాత ఒకటే అని, నా వల్ల సంఘం నాశనం అయితే నీకు అర్థమైంది కదా, నా కోసం ప్రార్థన చేయి, నా వల్ల సంఘం నాశనం కాకూడదని. ఆయన మాట అని సెకండ్ కూడా ఇట్లా సరే నా టైం అవుతుంది నేను వెళ్ళిపోతున్నానని వచ్చేసేసి సిరిపూర్లో వాకింగ్ చెప్దామని పోయి సేవ చేద్దామని వెళ్తున్నాను. అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏంది, బయట వాళ్ళు ఏంది, నన్ను అన్న మాటలు నాకే గుర్తు, భగవంతుడికే గుర్తు, అన్న వాళ్ళకే గుర్తు. అరే అన్నారా, తురే అన్నారా, ఈ పగలు కొడతాం, వస్తే కాళ్ళు చేతులు ఎరగొడతాం అన్నారా. ఇంకొక ఆయన ఫోన్ చేసి అన్యుల చేత నన్ను పొడిపిస్తానని అన్నాడా. నువ్వు ఎట్లా వస్తావో చూస్తావు, చెట్టుకు కట్టేస్తాము, పంచాయతీలో నిలబెడతామని అన్నారు. నేను ఒకటే అనుకున్నాను, నేను చేసేది నా ఇంటి పని కాదు, నా దేవుడి పని. హల్లెలూయా. ఆ దేవుడి పనిలో సత్తే నాకు ఇంకా సంతోషమే, నేను ఎంత చేసుకోవడం అనుకునేది. ఆ టైంలో నేను నా పక్షాన్ని నిలబడటానికి నలుగురు లేరు. కానీ ఇప్పుడు ఈ క్రిస్మస్ కి పొద్దున వెళ్తే చర్చ్ అంతా జనమే. హల్లెలూయా, హల్లెలూయా. రిస్క్ ప్రతి దాంట్లో ఉంటుంది, దేవుడి పనిలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. హల్లెలూయా, ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అనుభవించడానికి ప్రిపేర్ అయ్యావా, నీ ద్వారా క్రీస్తు ఆ గ్రామంలో పుడతాడు నా ప్రియుడు బిడ్డ. హల్లెలూయా. నువ్వు నీ తండ్రి ఒక మాట అంటే మళ్ళా నీ తండ్రికి వాక్యం చెప్పవు. నువ్వు మీ అన్న ఏదో ఎట్టించారని చెప్పేసి హల్లెలూయా హల్లెలూయా బ్యాచ్ అని ఎవరైనా అన్నారు అనుకో, మళ్ళా వాళ్ళ ముందు తలెత్తుతాం మనం. అస్సలు రోడ్డు మీద వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకోవడానికి ధైర్యం ఉందా మన వాళ్ళకి? కొంగు సాకు తప్ప, హల్లెలూయా, కవర్లో పెట్టుకుని తప్ప, నేను యేసయ్య బిడ్డను యేసయ్య నమ్ముకున్నాను చెప్పుకునే ధైర్యం ఉందా మనకి? సిగ్గు. ఎవరైనా అనుకుంటారేమోనండి, మమ్మల్ని తక్కువగా చూస్తారేమోనండి. పొరపాటున మేము పలానా కులాల నుంచి దేవుని నమ్ముకున్నాము, మా కులపాలు ఎవరు దేవుని నమ్ముకోలేదు, అందుకని మా కులపాలు చుట్టూ ఎవరు అనుకుంటారేమో అనుకొని ఎన్నిసార్లు సిగ్గుపడలేదు నా ప్రియ దేవుని బిడ్డ. నువ్వు
యోసేపు ఆ సిగ్గుపడినట్టయితే అవమానం ఎందుకు నాకు అని అనుకున్నట్టయితే క్రీస్తు భూమి మీదకి వచ్చి ఉండటం కష్టమయ్యేదేమో, ఇంకా ఆలస్యమయ్యేదేమో. నీ ఇంట్లో సువార్త రాకపోవటానికి అడ్డుపడిన నువ్వే కదా. ఏ రోజు ధైర్యం చేసి ప్రార్థన పెట్టించుకున్నావు నీ ఇంట్లో? ఏ రోజు ధైర్యం చేసి? ఒక రోజు అడిగా, వద్దు అన్నారు. ఇప్పుడు అడిగి చూడు, మార్పు వచ్చింది కదా. మార్పు అనేది మనిషి జీవితానికి సహజం కదా. హల్లెలూయా, హల్లెలూయా. అడిగి చూడు. 2016 ముగింపు లోపు నీ కుటుంబంలో క్రీస్తు పుట్టును గాక నా ప్రియదేవుని బిడ్డ. రిస్క్ చేయి. అవసరమైతే 4 మాటలు అంటారు. నేను అంటాను, యేసయ్య నీ కోసం పడిన మాటలతో పోల్చుకుంటే నువ్వు పడే మాటలు పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా నీ ముఖం మీద ఉమ్మేశారు ఎవరైనా? ముఖం మీద ఉమ్మేశారు. ముఖం మీద తర్వాత సంగతి, రోడ్డు పక్కన వెళ్తా నిన్ను చూసి అన్నారనుకో, సచ్చేదే వాడు. అంతేనా? నన్ను చూసి ఉమ్మేస్తావా నువ్వు? హల్లెలూయా. గొడవ పెట్టుకుంటాం, అవసరమైతే డింగాని చేస్తా. నేనంటాను, యేసయ్య ముఖం మీద ఉమ్మేశారు. ప్రజలందరూ చూస్తుండగా యేసయ్య ముఖం మీద ఉమ్మేశారు. యేసయ్య ముఖానికి గుడ్డ కప్పి పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో చెప్పని హేళన చేశారు. ఆయన్ని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఒక పశువుని ఎలా వదిలిస్తారో ఆ విధంగా పశువుని లాక్కెళ్ళినట్టుగా లాక్కెళ్ళి చంపేశారు ఆయన. ఆయన పొందిన అవమానాలతో పోల్చుకుంటే ఆయన ఎక్కడ తిండి తింటానికి వెళ్తే కనీసం చేతులు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇచ్చిన దిక్కులేదు. ఆయన అక్కడికి వెళ్ళి తింటే తిండిపోతాడా అన్నారు. తిండిపోతాడా అన్నారు. ఎవరికైనా దయ్యం పట్టిన దయ్యం వదిలిస్తే దయ్యం పట్టినోడయ్యి మిగతా వాళ్ళ దయ్యాలు వదిలిస్తున్నాడు. వీడే దయ్యాలకు అధిపతి అయ్యి దయ్యాలను వాళ్ళ శరీరంలో పంపించి వాళ్ళ దయ్యాలు వదిలిస్తున్నాడు అని చెప్పేసి తిట్టాడు. యేసయ్య ఖామోష్ ఉన్నాడు, అంత మౌనంగా ఉన్నాడు, సైలెంట్ గా వచ్చాడు. అవమానాలు భరించాడు, నిందలు భరించాడు. నిందలు ఇప్పటికీ ఆయన చనిపోయి 2016 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆయన మీద నిందలు వేసేవాళ్ళు లేకపోలేదు. ఆయన పెళ్ళయిందని, పిల్లలు గెలిగారని, హిమాలయాలకు వచ్చాడని, చైనాలో ఉన్నాడని, జపాన్ లో ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ నిందలు వేసేవాళ్ళు లేకపోలేదు. కానీ ఆ ప్రియదేవుని బిడ్డ ఆయన అన్నిటికీ ఓర్చుకున్నాడు. కనుకనే నీకు నాకు రక్షణ భాగ్యం కలిగి 4 మాటలు పడు. ఏమైంది? 4 మాటలు పడు. నేను ఇంకో మాట చెప్పిన బైబిల్ భాష ప్రకారం ఎవరైనా నువ్వు నీతి నిమిత్తం హింసించబడితే వారు ధన్యులు. పరలోక రాజ్యంలో వారి స్థానం పెరిగిపోతుంది. అంతే. హల్లెలూయా. ఎప్పుడైనా సువార్త చెప్తున్నప్పుడు నలుగురు వచ్చి నిన్ను గుమిగుడి 4 మాట్లాడినారా? సంతోషపడండి. ప్రభువా నేను చెప్తే తిరిగి తిట్టారు. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నేను నీ కొరకు వెళ్తే నన్ను తిట్టారు, నా విషయంలో నువ్వు ఘనతనిచ్చేవాడు అయి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తిట్టారనుకో నీకు మైండ్ లో వారి మీద కోపం కాదు, వారి మీద ఇంకా ప్రేమ పెరగాలి. ఎందుకో తెలుసా? ఈయన దేవుడు పట్టుకోబోతున్నాడు బాబాయ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సౌలు అందరం చంపుకుంటూ పోయాడు. దేవుడు ఏం చేశాడు? అందరిని వదిలిపెట్టి సౌలుకే చెక్కు పెట్టాడు. సౌలునే మార్చేశాడు, పౌలుగా మారాడు. ఇక ఆయనే అందరికి సువార్త చెప్పుకుంటూ వెళ్ళేటట్లు చేశాడు. మీకు ఎవరైతే ఆడగట్ల వ్యతిరేకంగా ఉంటున్నారో గుర్తు పెట్టుకో, త్వరలో దేవుడు వాళ్ళు పట్టుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, బైబిల్ వాక్య ప్రకారం నమ్మండి. యోసేపు అవమానాలకి మరియమ్మ ప్రాణానికి తెగించి ముందుకు వచ్చారు కనుక క్రీస్తు ఆ కుటుంబంలో జన్మించాడు. ఇప్పుడు భార్యాభర్తలు ప్లస్ ఏమ కన్యక. కన్యక అంటే ఏ యొక్క పురుషుడి సహాయం లేకుండా ఉండాలా? భార్యాభర్తలుగా ఉన్నారు. ఇప్పుడు ఏమ కడుపులో ఆయన పుట్టాడు. ఈమె కడుపులో పుట్టాడు కనుక, మనిషికి పుట్టాడు కనుక నరుడయ్యాడు. కానీ పురుషుడు సహాయం లేకుండా పుట్టాడు, దేవుని సహాయంతో పుట్టాడు కనుక దేవుని కుమారుడు అయ్యాడు. హల్లెలూయా. దైవ మానవుడు ఆయన. ఈ భూమి మీద దేవుళ్ళు అన్న వాళ్ళలో ఏ దేవుడికి లేని చరిత్ర యేసు ప్రభువుకు ఉంది, అది ఇదే. హల్లెలూయా. ఇప్పుడు రాములు వారు ఉన్నారు. రాములు వారి యొక్క తల్లిదండ్రులు దశరథుడు, జానకి, కౌసల్య, దశరథుడు. వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు రాములు వారు భూమి మీద ఉన్నంత కాలం నరుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన దేవుడుగానా ఇంకా ఎట్లా అయినా అలా. సో ఒకేసారి ఎట్టేటము దేవుడుగాను నరుడుగాను ఉండటం సాధ్యం కాదు. అది ఎలా సాధ్యం అని అంటే స్త్రీ కడుపులో పుట్టాలి, కానీ పురుషుడి సహాయం లేకుండా పుట్టాలి. హల్లెలూయా. పురుషుడి సహాయం లేకుండా దేవుని సహాయంతో గర్భం ధరించబడి స్త్రీ ద్వారా పుట్టాడు కనుక ఆయన దైవ మానవుడు అయ్యాడు. ఎందుకన్నా ఇలాగా అని అంటే ఇప్పుడు నేను మాట చెప్తాను. నువ్వు బయట నుంచో, నువ్వు బయట నువ్వు ఎక్కడ నుంచి
ఇప్పుడు జాగ్రత్తగా లేదు. ఇప్పుడు నేను నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. నాది మరాఠీ అని లేకపోతే హిందీ అనుకో. మీరందరూ తెలుగోళ్ళు. నేను ఇటు తిరుగుతాను. ఇది తెలుగులో చెప్పడానికి వచ్చా, నేను హిందీలో మాట్లాడడానికి వచ్చా. వీడిగా హిందీ రాదు, నాక వీడి తెలుగు రా. అయితే నేను చెప్పేది వాడికి అర్థం కావట్లా, వాడు చెప్పేది నాకు అర్థం కావట్లా. కాబట్టి నా మాట వాడికి అర్థం అవటానికి, వాడి మాట నాకు అర్థం అవటానికి మధ్యలో ఎవరిని పెట్టుకుంటాను? ట్రాన్స్లేటర్ని. అంటే ఎలాగా? ఇప్పుడు కైసా హై అని అంటే వాడు అర్థొస్తాడు, ఏమంటున్నారా అని అంటాడు, బాగున్నావా అంటే బాగున్నా అంటే నేను ఎందుకు ఒక నుంచి వస్తా, ఏమంటున్నారా అని అంటే అచ్చా హై అని అంటే కానా కాయే ఏమంటున్నారా, అన్నం తిన్నావా అని తిన్నా అని ఏమన్నారా, ఏదో చెప్పు. అంటే ఈ ట్రాన్స్లేటర్ ఎందుకు అయ్యారంటే ఈ మధ్యవర్తి ఎలా ఉన్నా తెలుసా? నా భాష వచ్చి ఉండాలి, ఆయన భాష. అప్పుడు మా ఇద్దరు మధ్యలో మధ్యవర్తిగా ఉండటానికి ఇతను అర్హుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనిషికి ఎందుకు పుట్టాడంటే మనిషి మాటలు మనిషికి అర్థమవుతాయి, మనిషి యొక్క పరిస్థితులు మనిషికి అర్థమవుతాయి. కాబట్టి ఈయన మనిషి అవ్వాలి. ఇప్పుడు నా మాటలు వాళ్ళకి తెలియాలంటే ఈయన నాకు సంబంధించిన కూడా ఈయన ఉండాలి. దేవుడి మాటలు దేవుడికే అర్థమవుతాయి. హల్లెలూయా. దేవుడి మాటలు దేవుడికి అర్థమవుతాయి కనుక ఆ దేవుడే భూమి మీదకి మనిషిగా వస్తే మనిషి యొక్క సమస్యలు దేవుడికి, దేవుడి యొక్క మాటలు మనిషికి చెప్పడానికి వీలు కుదురుతుంది కనుక ఆయన ఒకేసారి దైవ కుమారుడిగా, దైవ నరుడిగా ఈ భూమి మీద ఆయన పుట్టడం జరిగింది. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన అలా ఇలా పుట్టబట్టే మన కొరకు చేసింది మనకు అర్థమైంది. అక్కడి నుంచి వచ్చాడన్న సంగతి అక్కడి నుంచి రావటాన్ని బట్టి ప్రజలకి, దేవుడికి ప్రజలకి మధ్యలో ఒక సంధిని ఆయన ఏర్పాటు చేశాడు. నేను నా ప్రియమైన బిడ్డ, యేసుప్రభు భూమి మీదకి రావటానికి వీళ్ళిద్దరి యొక్క త్యాగఫలం కారణమైపోయింది. నిన్ను ఎవరైనా తిట్టారా, ఎవరైనా అవమానించారా, లేకపోతే నేను కొడతానన్నారా? ప్రిపేర్ అయిపో, దేని కొరకైనా రెడీ అయ్యి. ఇప్పటి వరకు దేవుడికి నువ్వు పెద్ద చేసింది ఏం లేదు. ఒక బెలూన్ వదులుతుంది తప్ప, కలర్ అవుతుంది తప్ప, చర్చిలో ₹1 ఇచ్చి పండుగ చేసుకోమని చెప్పడం తప్ప, సాపలు అవుతుంది తప్ప, ఓడుతుంది తప్ప, తోడవుతుంది తప్ప. నేను అంటాను, అవసరమైతే రాబోతున్న కాలంలో ఎలాంటి రిస్క్ అయినా ప్రభు కొరకు చేయటానికి, అవసరమైతే ప్రాణం పోయినా సరే దేవుని కొరకే బ్రతకాలి. బంధువులకు వెళ్ళేంత వరకు కూడా క్రీస్తు బిడ్డగానే మనం జావాలి. హల్లెలూయా. దానికోసం రెడీ అయిపోయిన ప్రియ దేవుని బిడ్డ ఇప్పటి నుంచే. వాళ్ళంతా మాట అన్నారన్నా, మా పొలంలో ఎవరు రాలేదంటన్నా అనని దేవుడు అక్కడ నేను చెప్పాడా? దేవుడు నమ్ముకున్న వాళ్ళందరికీ ఘనత వచ్చిందని దేవుడు అన్నాడు, నా శిలువును ఎత్తుకొని నడిస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. నీతిగా బ్రతకాలనుకునే వాడు హింసించబడతాడు, భక్తి చేయాలనుకునే వాడికి శ్రమలు వస్తాయి. ఈ భక్తి దేని కొరకు అయ్యాలంటే పరలోక రాజ్యం కోసం. హల్లెలూయా. కష్టపడతాం మన పరలోక రాజ్యం వెళ్తుంతో పాటు 10 మంది పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాం. నా ప్రియమైన బిడ్డ, నీ కుటుంబంలో క్రీస్తు రావాలంటే నువ్వు రిస్క్ చేయి. నీ తాండాలో క్రీస్తు రావాలంటే 10 మాటలు పడు అవసరమైతే. కానీ ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి నువ్వే ద్వారం అవ్వాలి. నా ప్రియమైన బిడ్డ, నువ్వు ద్వారం అవ్వాలి. 3వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. 3వ వ్యక్తులు నక్షత్రం. ఏంటది? యేసయ్య పుట్టినప్పుడు ఏమొచ్చింది ఆకాశంలో? నక్షత్రం. దాన్ని ఎవరు చూశారు? జ్ఞానులు చూశారు. జ్ఞానులు చూసి నక్షత్రాన్ని వెంటాడుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చారు. ఎందుకు? తూర్పు దిక్కునున్న జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ వచ్చారు. ఈ మాత్రమే. ఈ తూర్పు దిక్కునున్నటువంటి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఎందుకు వచ్చారనంటే, పారసీకులు అనేటటువంటి వ్యాపారవేత్తలు ఉంటారు. ఈ పారసీకుల్లో జొరాస్టిన్ అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఈ జొరాస్టిన్ అనేటటువంటి ఆయన మత పెద్ద. ఈయన స్థాపించిన మతం జొరాస్టినిజం. ఈ జొరాస్టినిజంలో క్రైస్తవులకి బైబిల్ ఉన్నట్లుగా జొరాస్టినిజం వారికి కూడా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు జండ్ అవస్థ అని అంటారు. ఈ జండ్ అవస్థ అనేటటువంటి గ్రంథంలో 5వ అధ్యాయం 32వ వచనంలో లోకరక్షకుడు రాజులకు రాజుగా భూమి మీద పుట్టినప్పుడు ఆకాశంలో మహానక్షత్రం వెలుగుతూ ఉంటుంది, ఇదే దానికి సూచన అని చెప్పారు. ఆ మాటలు చదివి దాన్ని నమ్మినటువంటి జ్ఞానులు నక్షత్రం కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. గ్రాఫ్ ముందు పెట్టుకున్నారు. జ్ఞానులు కనుక అది గ్రాఫ్ ప్రకారం ఎక్కడ పుట్టింది అని తెలుసుకున్నారు. వెతుక్కుంటూ యెరూషలేముకి వాళ్ళు రావటం జరిగింది. ఒక జంట అవస్థలనే కాదు. జంట అవస్థ అంటే తెలుసా?
వీళ్ళు చేసే ప్రాడక్ట్ మనకు తెలిసింది కానీ వీళ్ళ పేరు మనకు తెలియదు. జెండు బాబు తెలుసా? జెండు బాబు ఇది తెలియదు లేదు. ఆల్రెడీ జోబులో కూడా ఉన్నట్టుంది కదా. కేసారన్నా ఏమంటారు సంచిని? కేసారా సంచి, సంచిలో కూడా అమృతాంజనం ఏదో పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. జెండు మావ అర్థం కానీ ఈ జెండు మావ అనేది జెండా అవస్థల నుంచి వచ్చినట్టు ఆ పేరుని దానికి పెట్టుకున్నారు. ఏదైనా కంప్యూటర్లు వాడేవాడు ఉంటే యాంటీవైరస్ ఉంటుంది, అవాస్ట్ అని, AVAST అవస్థ, ఓకేనా? అవాస్ట్ వైరస్ అని ఉంటుంది, యాంటీవైరస్. దాని ద్వారా జెండా అవస్థ అనే దాంట్లో రాయబడింది. కేవలం దాంట్లోనే కాదు, మనకి హిందూ మతాల్లో కూడా 4 వేదాలు ఉంది. దాంట్లో ఒక వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఒక శ్లోకం రాసు, అంబస్య పారే భవనస్య మధ్వే నాకస్య వృష్టే మహితో మహాన్ శుక్రేణ జ్యోతిర్గంశి స అనుప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భ అంతః అని రాసి ఉంటుంది. అర్థమైందా? అర్థం కాదు, తెలుగులో చెప్తా నేను. ఇదిగో లోకరక్షకుడు ఈ భూమి మీద పుట్టేటప్పుడు ఆకాశంలో మహా తేజస్సుతో ఒక నక్షత్రం వెలుగుతుంది అనేది అక్కడ రాయబడినటువంటి మాట. అంబస్య పారే భవనస్య మధ్య నాకస్య వృష్టే మహితో మహాన్ శుక్రేణ జ్యోతిర్గంశి స అనుప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భ అంతః అని రాసింది. దీని ప్రకారంగా కూడా లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం రావాలి. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళలో ఈ పారసీక దేశం నుంచి అంటే గ్రీస్ దేశం నుంచి ఒక జ్ఞాని ఈ యొక్క గ్రంథం ప్రకారంగా భారతదేశం నుంచి మరొక జ్ఞాని వెళ్ళినట్లుగా, అంటే సౌదీ అరేబియా వైపు నుంచి అరబ్ కంట్రీస్ నుంచి సాంబ్రాణి పట్టుకుని వచ్చి ఇంకొక ఆయన, ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళారు అనేది సైంటిఫికల్ గా కొంత రుజువు. వినండి అన్న మాటలు వినండి. ఆకాశంలో నక్షత్రం వస్తుందని వేదాలు చెబుతున్నాయి. జెండా వస్తానే మత గ్రంథంలో రాయబడింది. బైబిల్లో ఎక్కడ ఉందన్నా అని అంటే సంఖ్యాకాండ 24:17 రాస్తుంటుంది, ఇదో నక్షత్రము యాకోబులో ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క మరొక పేరు ఇజ్రాయెల్. ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించిందంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ కంట్రీలో. హల్లెలూయా. ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి సరిగ్గా సూటిగా అది కనపడతా ఉంటుంది. అందుకే జ్ఞానులు అని అన్నప్పుడు తెలియగలిగిన వాళ్ళే గ్రాఫ్ ముందు పెట్టుకొని ఎగ్జాక్ట్ పాయింట్ ని సెంటర్ పాయింట్ చేసుకొని వెతుక్కుంటూ ఇజ్రాయెల్ కంట్రీకి వచ్చారు. పుట్టబోయేది ఎవరు? రాజు. ఎవరు? రాజుగా పుట్టబోతున్నాడు లోకరక్షకుడు కనుక అందుకే పూరి గుడిసెలో ఇంట్లో వెళ్లకుండా, గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఎవరి దగ్గరికి వెళ్ళారు? డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళారు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని. ఎందుకు? రాజుకు పుట్టిన కొడుకు ఏమవుతాడు? రాజు అవుతాడు. కాబట్టి ఏ దగ్గరికి వెళ్ళి రాజుగా పుట్టినటువంటి ఆ బాలుడు ఎక్కడారంటే మా ఇంట్లో ఎవరు పొట్ల, మా ఇంట్లో ఎవరు పొట్టలేదు. మరి అదే నక్షత్రాన్ని చూసాంగా మేము అని అంటే మేము ఎలా మీకు అనుకున్న మా మత గ్రంథం ప్రకారంగా లోకరక్షకుడు పుట్టినప్పుడు నక్షత్రం వెలుగుతుందని అంటే పక్కన పాస్టర్ గారిని పిలిపించారు. పాస్టర్లో రండి, అందన్నారు, బాగున్నారా? ఇదిగో ఏదో నక్షత్రం అంటున్నాడు, ఎవరు బాలుడు అంటున్నారు, రాజు అంటున్నారు, ఏంది గొడవ అని అంటే అప్పుడు వారు చెప్పిన మాట వీళ్ళు చెప్పింది నిజమే. హల్లెలూయా. బైబిల్ ప్రకారంగా యాకోబులో నక్షత్రం ఉదయించింది. ఇదిగో లోకరక్షకుడు పుడతాడు. ఎక్కడ పుడతాడు? ప్లేస్ ఏమన్నా రాసుందా? తిరగేయాలంటే తిరగేయాల్సిన అవసరం లేదు. మేము పాస్టర్లో దాటి వచనాలతో సహా మాకు మొత్తం తెలుసు. మేకా గ్రంథం 5:2 ఆయన ఎఫ్రాతా అనేటటువంటి బెత్లెహేములో లోకరక్షకుడు పుడతాడు. బెత్లెహేము నువ్వెంత మాత్రం సులభమైన దానివి కాదు, లోకరక్షకుడు నీలో నుంచి బయటికి వస్తాడు అని ఆల్రెడీ ప్రవచనం ఉంది. పుడితే గిడితే యోదయాల్లో ఎఫ్రాతాలో ఇదిగో బెత్లెహేములో ఆయన పుడతాడు. నిజామాబాద్ లో మోపాల్ మండలంలో మంచెప్ప దగ్గర ఆయన పుట్టుక ఉంది అని క్లియర్ ఎవిడెన్స్ ఆల్రెడీ పాత నిబంధనలో రాసింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ మాట తెలుసుకొని రాజుగారికి గుడ్ బై చెప్పారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. జాగ్రత్తగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడతో జ్ఞానుని కొంచెం పక్కన పెట్టి నక్షత్రం గురించి ఆలోచన చేద్దాం. నక్షత్రము ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానుల్ని క్రీస్తు దగ్గరకు వచ్చి పూజించడానికి చిరునామాగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారంలో ఉన్నటువంటి కమలాబాయికి పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి పౌలన్న అక్కడ ఒక చిరునామాగా మారాడు.
క్రీస్తు దగ్గరకు వస్తే నువ్వు బాగుపడతావని. క్రీస్తు దగ్గరకు వస్తే నువ్వు బాగు. ఆ మాట విన్నటువంటి కమలాబాయి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, బాగుపడింది. 15-16 సంవత్సరాల క్రితం చావాల్సి బొంద చేయాల్సినటువంటి కమలాబాయి ఇప్పటికీ ఆరోగ్యంగా మందిరానికి వచ్చి పోతా ఉంది. వచ్చిందా ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, కమలాబాయికి నక్షత్రం ఎవరు? మీలో కూడా చాలా మంది, కొంతమంది నక్షత్రాలు ఉన్నారు. ఎందుకంటే ఎంతమందిని పోగు చేసిన నక్షత్రాలు మీరే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్తేనే వాళ్ళందరూ వచ్చారు. మీరు క్రీస్తుని పరిచయం చేయడానికి చిరునామాగా అడ్రస్ గా మీరు మారారు. బైబిల్ చెబుతుంది, దానియేలు గ్రంథం 12:3 ఎందరైతే నీతి మార్గంలో నడుచుకొని అనుసరించినట్లుగా ఎందరైతే దేవుని వైపు ప్రజలను త్రిప్పుతురో వారందరూ ఆకాశంలో నిరంతరం వెలిగేటటువంటి జ్యోతులను పోలి ఉంటారు. హల్లెలూయా. నేనంటాను, మనము చాలా నక్షత్రాలు ఉంటాయి కదా ఆకాశంలో. సలమమ్మ, చాలా నక్షత్రాలు ఉంటాయి. కానీ సూర్యుడు కూడా ఒక నక్షత్రం అన్న సంగతి మనకు తెలియదు. సూర్యుడు కూడా అన్ని నక్షత్రాలు వేరు. సూర్యుడు అనేటటువంటి నక్షత్రం యొక్క కాంతి రాబోతున్న కాలంలో అన్ని సంఘాలు ఎలా ఉన్నాయో, అందరూ విశ్వాసం ఎలా ఉన్నట్టు నాకు తెలియదు. ఈ మాటలు విని నువ్వు దేవునికి ఆకాశంలో ప్రత్యేకమైన నక్షత్రంగా వెలుగుందువు గాక. హల్లెలూయా. 2017లోకి వెళ్ళక మునిపే దేవుడు నీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటని ఈ సందర్భంగా దేవుడు నీకు దయచేస్తున్నాడని గట్టిగా పట్టుకో. నీ సాక్ష్యం సూర్యుడిలాగా వెలగాలి నా ప్రియుడు బిడ్డ. ఆ సూర్యుడి కింద సకల కోటి జీవులు బ్రతుకుతున్నట్లుగా నీ ద్వారా 10 మంది దేవుడి గురించి తెలుసుకొని చల్లగా బ్రతుకుతురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రాలుగా ఉండమంటే మనం తోక నక్షత్రాలుగా ఉంటారు. ఏదో తెలుసా, వీళ్ళే రాలిపోతారు. ఇంకొక దారి చూపిన తర్వాత సంగతి. హల్లెలూయా. తోక నక్షత్రాలు తెలుసా, అప్పుడు అని కింద పడతా ఉంది. చూసారా, నక్షత్రాలు రాలిపోతా ఉంది. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇంకొకరికి మాదిరిగా ఉండాలి, చిరునామాగా ఉండాలి, మీరే నక్షత్రాలు వెలుగొందాలి అని అంటే మనలో ఏం చేస్తారు? ఏం మంచి గొట్ల, ఏం మంచిగా. ఇది మాట, ఏం మంచి ఎందుకు రావట్లేదమ్మా చర్చికి అని అడిగారు. అలాంటి మంచి గొట్టట్లేదని రాలేదా? నేను అనుకున్నాను, నాకు అర్థమైంది. అంటే వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పిందంటే మంచిగా అనిపించలేదని, మంచి గొట్ల అందుకే రాలేదంటే. నేను అనుకున్నాను, ఆయన నిజంగా మంచి కొట్టినట్టయితే సచ్చినట్టు చర్చిలో కూర్చునేదని. హల్లెలూయా. సరిగ్గా కొట్టలేదు ఆయన, అందుకే ఇంకా బయట తిరుగుతున్నాం. హల్లెలూయా. మంచి కొట్టలేదని అక్కడ ఉందంటాం. తోక నక్షత్రాలు అప్పుడు రాలిపోతారు, అప్పుడే ప్రకాశిస్తారు. చిచ్చుబుడ్డ ఏంటది, పచ్చకన్నా ఎప్పుడే చూడు, వెలిగినట్టే వెలుగుతుంది. ఏమంటారు దాన్ని? పూలకుండి. పూలకుండి ఏం చేసింది? వెలిగించడం సేపే అంటది. ఎంత ఎత్తిగలిందో అంత కంటి డబల్ స్పీడ్ మీద బుస్ అవుతుంది. మనల్ని కూడా దేవుడి దగ్గరికి ఎంత ఫాస్ట్ కొడతారో వెళ్ళిపోవడంలో కూడా అంతే డబల్ స్పీడ్ మెయింటైన్ చేస్తారు మనల్ని. హల్లెలూయా. అప్పుడప్పుడు ఫోన్ వస్తాం, అమ్మా ఇది కనుక జరిగితే ఇక దేవుడి దగ్గరికి వచ్చుడే దిగుడే మునిగిడే లేచుడే అన్నా అంటారు. జరిగి 6 నెలలు అయింది, ఇంకా రాలే వాళ్ళు. హల్లెలూయా. ఎట్లాంటి దాని చూడండి, మందిరానికి వచ్చి 7 వారాలు వస్తారంటారు, తర్వాత అనుకుంటా అంటారు. ఇంకా అదే. హల్లెలూయా. తోక నక్షత్రాలుగా ఉన్న మాటలు మీకు దండం పెడతారు. వెలిగే నక్షత్రాలుగా, నిరంతరం ఉండే నక్షత్రాలుగా మీరు ఉండాలి. హల్లెలూయా. అనేకులు క్రీస్తుని పరిచయం చేయండి నా ప్రియులు బిడ్డ. నీ మాదిరి జీవితాన్ని బట్టి అనేకులు పరిచయం చేయండి. 4వ విషయం, జ్ఞానులు. ఎవరిళ్ళు చెప్పారు? పంపించేస్తారు. మిమ్మల్ని ఎక్కువసేపు పంచుకొని పెట్టారు, మాక్సిమం పంపించేస్తారు. మళ్ళీ తర్వాత దొరకరు కాబట్టి చెప్పేస్తున్నా. ఓకేనా? ఎవరు? జ్ఞానులు. ఈ జ్ఞానులు తెలివిగా వాళ్ళు. జ్ఞాని అని బైబిల్ చెప్పిందంటే నిజంగా జ్ఞానులయ్యే ఉంటారు. ఎక్కడో నక్షత్రం చూస్తే ఇక్కడి నుంచి నాకు వాళ్ళని ఎంత పొగిన తప్పులేదు అనిపించి, దేశాల నుంచి దేశానికి రావాలంటే ఈ రోజున విమాన ప్రయాణాలు ఉన్నాయి. ఓ 15,000 నాకు కాదురా బాబు అని అనుకుంటే ఎంచు దుబాయ్ వెళ్ళిపోవచ్చు. అక్కడ 15,000 కాదనుకుంటే అక్కడి నుంచి మన ఇండియాకి రావచ్చు. కానీ ఆ రోజుల్లో ఏదైనా దేశం దాటాలంటే ఓడ ప్రయాణాలు, అది కూడా కాదనుకుంటే గుర్రాల మీద, గాడిదల మీద, ఒంటెల మీద ప్రయాణం చేయాలి. వీళ్ళు వాళ్ళ తినటానికి సంబంధించిన ఆహారాన్ని దగ్గర పెట్టుకొని, వాళ్ళ భార్య పిల్లలను కూడా పక్కన పెట్టి, చేసే ఉద్యోగాలకి లీవ్ ఇచ్చి, చేసే వ్యాపారాలు బంద్ చేసి, వాళ్ళు
కేవలం అక్కడ రక్షకుడు పుట్టాడు, సత్యం అక్కడ కనపడుతుంది అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్తున్నారు. ఈ మధ్యలో తీసుకొచ్చిన గాడిద నీళ్ళు అక్కడ వచ్చిందేమో, మళ్ళా నడిచారు. మళ్ళా కుర్రాన్ని కొనుక్కున్నారు, మళ్ళా నడిచారు. కొన్ని నెలలు అలా నడుచుకుంటూ కొన్ని రోజుల దాకా వచ్చేసారు. ఏంటో వ్యాపారం పోగొట్టుకున్నారు, భార్య పిల్లలకి దూరం అయ్యారు. వెళ్ళేది కరెక్టో కాదో సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళ అంచనా సత్యాన్ని చూడాలి, క్రీస్తుని చూడాలి, రక్షకుడు చూడాలని అంత దూరం నుంచి అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. నాకు బిడ్డ వీళ్ళు చూస్తే నాకు అనిపించింది, క్రీస్తు కొరకు ఎంత దూరమైనా వెళ్ళటానికి మనం సిద్ధపడిపోవాలేమో అని. హల్లెలూయా. వాక్యం ఎక్కడైతే ప్రకటించబడిందో అది హైదరాబాద్ లో ఉండని, ఇక్కడ నుంచి ఛార్జీలు పెట్టుకుని సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం వినేసిరా. హల్లెలూయా. నువ్వు తినేటటువంటి ఆహారం గంట పనిచేస్తే దొరికిద్దేమో, కానీ ఈ ఆత్మకు సంబంధించిన ఈ ఆహారం వెతుక్కుంటూ వెళ్ళాలి. నా ప్రియమైన బిడ్డ స్వచ్ఛంగా ఎక్కడైతే మాట్లాడుతుంది, తల్లి సంగమనో తండ్రి సంగమనో ఎప్పటి నుంచో ఉంటున్నామని కాదు. ఒకవేళ వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు వెళ్తే రేపు అక్కడ నువ్వు ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఆత్మ భంగపరచబడింది. కాబట్టి ఖచ్చితంగా వెతుక్కుంటే వెళ్ళిపోయి వాక్యం విను. 10 రోజులు లేట్ అయినా 10 రూపాయలు ఖర్చు అయినా కూడా. హల్లెలూయా. ఏమవసరం మొదటిపల్లి నుంచి మోపాల్ నుంచి కమలాపూర్ నుంచి 3 ఆటోలు మారుకుంటూ రావడానికి. మోపాల్లో చర్చి లేదా, కమలాపూర్లో చర్చి లేదా, ఇటు యాచారం నుంచి కొన్నిసార్లు బస్సులు లేకపోతే వాళ్ళని బండ్లు అడుక్కుంటూ, అది కుదరకపోతే నడుచుకుంటూ వచ్చిన జనాలు మన పిల్లల జీవితాలు ఉన్నాయి. ఇప్పటికీ బయటపూర్ తాండా నుంచి మరియమ్మ రావాలంటే కాళ్ళ నడకే శరణ్యం. ఇప్పటికీ వచ్చిందా మరియమ్మ రావాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. ఇప్పుడంటే మా గోవింద్కి మా స్తుతి కుమార్కి బండి వచ్చింది, కానీ లేకపోతే ఆయన కూడా నడుచుకుంటా రావాలి. ఇది ఇప్పుడంటే బాలానికి బండి వచ్చింది కాబట్టి వచ్చేస్తున్నాడు. లేదంటే అక్కడి నుంచి అక్కడ దాకా ఎవరినైనా లిఫ్ట్ అడుగో లేకపోతే బండి అడుగో అక్కడ దాకా వచ్చి అక్కడ ఆటోలు ఎక్కి ఇక్కడ దాకా రావాలి. ఇదివరకు గుడి తాండాలో ఉన్నటువంటి లక్ష్మి అనేటటువంటి ఆ ముసలామ నడుచుకుంటానో వెళ్తుంటే ఎవరైనా బండి వచ్చి ఎక్కించుకుంటే మొదటిపల్లి దాకా వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి. 70-80 సంవత్సరాల ముసలామ నీకు గట్టిగా కేకెత్తే ఏమపడింది. ఎంతమ్మా వచ్చావా, చూసారా? హల్లెలూయా. గట్టి కేకెత్తే వచ్చి మనిషి ఉన్నంత కాలం మనిషి విలువ తెలియదని. హల్లెలూయా. ఈ విలువ ఇప్పుడు అర్థం కాదు. ఆయనకి నాగారమా మీది అంతే, నిజామాబాద్ నాగారం నుంచి భార్య పిల్లలు రెడీ చేసుకుని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు రావటానికి అన్ని వదులుకొని ఇక్కడ దాకా రావటానికి ఒకటే కారణం, దేవుని వాక్యం విని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆశపడినట్లుగా దేవుడు ఇక్కడ సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి నిత్యము మీకు పెట్టును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్ఞానులు అంత దూరం నడుచుకుంటూ వచ్చారు. నా ప్రియమైన బిడ్డ, ప్రయాసపడి దేవుడి కొరకు ఎంతో దూరమైన నడవండి, దేవుని యొక్క వాక్యం కొరకు ఎంతో దూరమైన నడవండి. ఎక్కడ ప్రార్థన ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. అవసరమైతే మీ జోబులో రూపాయి ఖర్చు చేసుకుని మరి వెళ్ళి వాక్యం వింటానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి, బాలుడి దగ్గరికి వచ్చి ఏం చేశారు? శిశువుగా ఉన్న బాలుడి దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఏం చేశారు? సాష్టాంగపడి నమస్కారం చేశారు. తర్వాత ఏమేమి ఇచ్చారు వాళ్ళు? బంగారము సాంబ్రాణి పోలమన్నయ్య, బంగారము సాంబ్రాణి పోలమన్నయ్య, బంగారము సాంబ్రాణి పోలమన్నయ్య. హల్లెలూయా. ఏమి ఇచ్చారు వాళ్ళు? బంగారము, చెప్పాలి, బంగారము సాంబ్రాణి బోళము. బంగారం పిల్లోడికి ఇచ్చే పిల్లోడు చేసుకుంటాడా? చిన్నగా ఉన్నటువంటి బాబు దగ్గరికి సాగిల పడ్డారంటే దాని అర్థం ఏంటో తెలుసా?
దాని అర్థం ఆయన దేవుడు అని వాళ్ళు అంగీకరించి సాగిలు పడ్డారు. బంగారం ఎందుకు ఇచ్చారు అని అంటే ఒకటే, రాజుకి ఏముండాలి? మొదటి జ్ఞాని బంగారం తీసుకొచ్చి ఇవ్వటానికి గల కారణం ఈయన రాజులకు రాజైన మమ్మల్ని పరిపాలించే రాజుని అతను గమనించి రాజుగా గుర్తించి బంగారం పెట్టాడు. మీతో అంటున్నాను, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మీరు వీళ్ళు కానుకలు ఇచ్చినట్లుగా ఇవ్వటం నేర్చుకోండి. ఏం చేయాలి? ఇవ్వటం. ఈ జ్ఞానం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళకై వాళ్ళు డబ్బులు పెట్టుకొని వచ్చి, ఛార్జీలు పెట్టుకొని వచ్చి, మళ్ళీ వాళ్ళు కానుకిచ్చి, మళ్ళీ వాళ్ళ డబ్బులతో మళ్ళీ ఇంటికే లేరండి. హల్లెలూయా. ఇప్పుడు కనుక ఆయన ప్రార్థనలు వస్తారా అంటే ఛార్జీలు లేవు పెట్టుకుంటూ వస్తాం, ఛార్జీలు లేవు పెట్టుకుంటూ వస్తాం, ఛార్జీలు లేవు పెట్టుకుంటూ వస్తాం. ఇక నిజామాబాద్లో ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలకి అప్పుడప్పుడు నాకు ఫోన్ వస్తుంది, అన్న మీరు ఒక ఆటో మందిని తీసుకొస్తే ఆటో మందికి ఛార్జీలు వేస్తాం, డబ్బులు ఇచ్చి మరీ మందిని పిలిపించుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ దినాల్లో. హల్లెలూయా. క్రిస్మస్ రోజున ఇవ్వటం నేర్చుకున్నాను. నీకు బిడ్డ ఇవ్వటం నేర్చుకో. తండ్రి ఒక్కగానొక్క కొడుకుని చేశాడు నీకోసం. ఆయనకి ఇంక వేరే కుమారుడు లేరు, ఒక్కడే ఒక అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు యేసుక్రీస్తుని నీకోసం ఇచ్చేసేసాడు. ఎందుకు? వెళ్ళి ఏదో పండగ చేసుకుని రమ్మని కాదు, చావటానికి ఆయన అప్పగించేసేసాడు. తన కొడుకును కూడా నీకు చంపడానికి ఇచ్చాడనంటే కొడుకు కంటే నేను ఎక్కువగా ప్రేమించాడని అర్థం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే కొడుకుని చేసేసాడు నీకోసం. యెషయా 53 రాసి ఉంటుంది, ఇదిగో తండ్రికి అభీష్టమాయను ఆయన అలా నలగబట్టడం, కొట్టి కొట్టి చంపుతుంటే తండ్రి తను చూస్తూ ఊరుకున్నాడు. కేవలం నీ రక్షణ జరగాలి అని ఆయన ఇష్టం. సో ఆయన కుమారుని ఇస్తే కుమారుడు ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆ కుమారుడు పుట్టినందుకు వచ్చిన జ్ఞానులు కానుకలు ఇచ్చారు. అంటే క్రిస్మస్ లో ఇచ్చుట అనేది ఎక్కువగా కనపడింది. మనకి ఏ కాలకి ఆస్కింగే కానీ గివింగ్ ఉండదు మనకి. హల్లెలూయా. ఎత్తావా ఇవా ఎంత రోజు ఇదే గొడవ, ఎప్పుడు ఎత్తాం ఇదే ఉంటుంది తప్ప ఎవరైనా ఎత్తారా. నీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇలా ఉన్నది చెయ్యి, ఇలా ఉన్న చేతికే ఇలా తీసుకునే అధికారం ఉంటుంది. పొలం దున్నేరా, పొలం పని చేసేవాళ్ళు సత్యం, పొలం దున్నేరా, చల్లారా, అదే నాట్లు వేసారా. అంటే మన పంట వచ్చింది, కోసుకున్నాం, బస్తాలో పెట్టుకున్నాం, మొత్తం తినేయం. ఏం చేస్తాం? ఒక బస్తాలు తీసుకెళ్లి విత్తనాల కోసం రెడీ చేసుకుంటాం. అవును, ఏమంటారంటే నారు కోసం, అంటే గొప్ప సంచులు ఏం చేస్తాం, దాన్ని పుట్టం కోసం ఏం చేస్తాం? అదే బియ్యం ఉంటే, అదే వడ్డీ ఉంటే బియ్యం అవుతాయి కదా. అన్ని తింటే మళ్ళా తినటానికి ఉండదంట, మీకు తెలీదు. అందుకే కొన్ని అట్లా ఉంటాయి, కొన్ని ఇవ్వటానికి కొన్ని పెడితేనే తీసుకోవటానికి ఇంకొన్ని వస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇస్తాం. ఈరోజు ఎవరికి ఇవ్వాలి మనం తెలుసా? దేవుడు ఈ జ్ఞానుడు దేవుడికి చెల్లించినట్లు మనం కూడా దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాలి అంటే ఆయన ఏది? అప్పుడంటే ఆయన బాలుడిగా మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాము, ఇచ్చాము. మరి ఇప్పుడు ఎలా ఇవ్వాలి అంటే మనలో అందుకే ప్రధానం యేసు ప్రభు ఫోటో దగ్గర గారులను చికెన్ పెట్టేసి వచ్చాము. హల్లెలూయా. మనోళ్ళు పండుగ రోజని మంచిగా బిర్యానీ వండి, చికెన్ వండి, గారెలు వండి యేసు ప్రభు బొమ్మ దగ్గర అవన్నీ పెట్టించింది ప్రభు. ఆయన తింటాడా? ఫోటోలు నుంచి వచ్చి బిడ్డ బొమ్మలు ఆడుతుంది ఆయన ఫోటోల నుంచి వచ్చి తింటాడా? తిండవు. మరి ఎవరు తింటారా అంటే సాయంత్రం దాకా చూసి నువ్వే తింటావు. అదే మీరా చెప్పేది దేవుడి పేరు, తినేది నువ్వు. తినేది అయ్యా నువ్వు లేకుండా నేను లేదు ప్రభు, నువ్వు నేను వెనకాల. ఫస్ట్ నువ్వే తిను, తర్వాత మిగిలిందే నేను తింటా. హల్లెలూయా. సాయంత్రం అయితే మళ్ళా నీ కొడుకో, మీ ఆయనకో, నీకో తిను. దేవుడి దగ్గర పెట్టింది ఇది. ఆయన తెస్తాను కానీ పెట్టి మళ్ళీ నువ్వే సాయంత్రం తీసుకుని దేవుడి దగ్గర పెట్టింది తిను. ఆశీర్వాదం. హల్లెలూయా. ఎంత దొంగవు నువ్వు. ఏమనాలి నిన్ను అసలు? నీ గురించి ఎన్ని పుస్తకాలు రాయాలి. హల్లెలూయా. పేరుకి ఆయనకి పెట్టి సాయంత్రం అయితే పేకలు తినేది నువ్వు.
నువ్వు మరి ఎలాగైనా దేవుడికి ఇవ్వాలంటే నేను ఒక మార్గం చెప్తాను వినండి. ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఎవరికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు తెలుసా? దిక్కులేని వాళ్ళకి, అనాథలకి నువ్వు పెడితే అది ఆయనకి పెట్టినట్టు సమానం. హల్లెలూయా, హల్లెలూయా. దిక్కులేని వాళ్ళు, అనాథలు ఒకవేళ పొరపాటు నీ ఇంటికి ఈరోజు క్రిస్మస్ అని నీ ఇంటి ముందు సిలువు చూసి, ఇంటి ముందు జెండా చూసి వాళ్ళు వచ్చి అమ్మా అన్నారు, పొద్దున్నే తగలడ్డారే ఇంకా అతను కూడా లేదు, తెచ్చి కాగలు కూడా కడగలేదు, అప్పుడు తిట్టి పంపించేది కూడా మనమే. హల్లెలూయా. దేవుడు అంటాడు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ కుడివైపున్న వాళ్ళతో, నేను మీ ఇంటి దగ్గరికి ఆకలితో వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టారు, దప్పికతో వచ్చినప్పుడు నీళ్లు ఇచ్చారు, బట్టలు లేకుండా వచ్చినప్పుడు, వస్త్రహీనతతో వచ్చినప్పుడు వస్త్రాలు ఇచ్చారు, రోగంతో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించారు, జైల్లో ఉన్నప్పుడు ఆదరించారు అని చెప్తుంటే వీళ్ళంటారు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు దప్పికతో ఉన్నావు, మేమెప్పుడు నీ ఆకలి తీర్చాము. దేవుడు అంటాడు, మీలో మిక్కిలి అనుకునేటువంటి వారు ఎవరికైనా ఒకరికి చేస్తే అది నాకు చేసిన దాంతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా క్రిస్మస్ రోజు ఇంటికి భోజనాలకు పిలిచే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని నేను కాదంటున్నా. కొంతమంది పాపం పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు తెలుసా రాజయ్య? రంజాన్కి మమ్మల్ని పిలిస్తే క్రిస్మస్కి మేము పిలుస్తాం, సంక్రాంతికి మమ్మల్ని పిలిస్తే మేము పిలుస్తాం. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి మరలా తిరిగి పెట్టగలిగే వాడికే మరలా మనం పెడతాం తప్ప దిక్కు మొక్కు లేనివాడికి ఇక మనకి ఇది పెడతారా అనుకునేవాడికి పెడతామా? ఆఖరికి పెళ్లికి వెళ్తే కట్నం కూడా ఈ మధ్య ఇదొక వ్యాపారం అయిపోయింది నరేష్. ఎందుకు తెలుసా? ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నీకు పెళ్ళైంది అనుకో, ఉంగరం పెట్టారు ఎవరైనా? పెట్టారు కదా, చూసుకోలేక ఇలా చూసుకో. నీకు పెళ్లి అయి 3 సంవత్సరాలు అయింది, మళ్ళీ వాళ్ళ బిడ్డకి పెళ్లి కావాలంటే 13 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల క్రితం 13,000 రూపాయలు తులం బంగారం, 13 సంవత్సరాల తర్వాత 30,000 తులం బంగారం. హల్లెలూయా. ఇవన్నీ పడతారు తెలుసా? అప్పుడు మేము తులం పెట్టాముగా, ఇప్పుడు కూడా మీరు మాకు పెట్టేది కూడా తిరిగి పెట్టే వాళ్ళకే పెడతాం మనం. హల్లెలూయా. ఎవరికి చేరు పెడతాం? రాక వచ్చే వదిన కూర్చో, ముందు బస్ పట్లే కూర్చో. డబ్బులు లేకపోయినా ఆ టోపీ అని చచ్చిపోయాడు కదా నర్సింగ్ పనిలో, ఫైనాన్స్ లో షేర్లు ఇస్తారు ఆయన. ఎవరైనా టోపీ అన్నైనా ఆయన పేరు లేదు కానీ టోపీ పెట్టుకొస్తాడని టోపీ అన్న అన్నారు. ఓకే, టోపీ అన్న వస్తాడు కదా, టోపీ అన్న దగ్గరికి పోయి బట్టలు తీసుకొచ్చి ఎత్త పెట్టండి, ఒడిపట్టు అంటే ఒడిపడితే అప్పుడు పెట్టి. ఎందుకో తెలుసా? ప్రేమపతి కాదు, రేపొద్దున వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళు పెట్టాలని. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, నీకు కనీసం పెట్టలేని వాడికి ఏ రోజన్నా పెట్టావా? నీ పంచలో ఒక ముద్ద పెట్టావా? నీ ఇంట్లో దాకా కాదు, పంచలో కూర్చున్న మనవాళ్ళకి ఎంత నిష్టంటే వీళ్ళేదో మడిగట్టుకొని వచ్చి పుట్టినట్టు డైరెక్ట్ గా దేవుడి దగ్గర నుంచి ఊడిపడినటువంటి మడిగట్టుకొని అసలు అపచారం అన్నట్టుగా వీళ్ళేం చేస్తారు తెలుసా? ఆడే కూర్చో మనుషుల యొక్క చూడరే కావాలి, ఆడే కూర్చో అదిగో తిను, ఇదిగో తిను. దేవుడు నిన్ను అంత చూశాడు అనుకో, నా ప్రియదేవుని బిడ్డ, నీ పరిస్థితి నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అంత దూరంలో కూర్చోబెట్టి మరీ పలకరిస్తాం. ఎవరు వాడని గ్లాస్ ఏదో ఉంటే దాంట్లో ఆ గ్లాస్ కాదు, ఈ గ్లాసులో పోయి పోసి తాగు అంటాం. అది తాగిన తర్వాత మళ్ళీ ఆడే పెట్టు. అలాంటి వాళ్ళు వస్తే అది ఇద్దాం. హల్లెలూయా. ఈ దరిద్రం లేదా? చెప్పరు, గట్టి చెప్పమని ఒకసారి చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఇంటికి వచ్చిన వాళ్ళకి నువ్వు చేసే, ఇంకో 3 ఉన్నారనుకో, ఏ రోజన్నా ఇంకొకరికి ఎక్స్ట్రా వండిన దినం ఉందా? 3కే సరిపోట్లా. 3 తింటేనే కడిగి అవతలగాల్సిన పరిస్థితి. పొరపాటున ఎవరైనా చుట్టాలే వస్తాడు, అప్పటికప్పుడు వండటం కుదరదు. పొరపాటున ఎవరో దిక్కు లేని వాళ్ళు వస్తారు, వాళ్ళ కడుపు నింపడానికి నీ దగ్గర అంత ముద్ద దొరికిద్దా? నా ప్రియదేవుని బిడ్డ, అంత దొరికిద్దా? బట్ట లేని వాళ్ళ పరిస్థితి ఆలోచన వచ్చిద్దా? నేను అంటున్నాను, ఈ క్రిస్మస్ నీకు ఇచ్చే క్రిస్మస్ గా దేవుడు నీకు అలవాటు చేయను గాక. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఏమైనా ఇవ్వాలి, ఏమేమి కలుగుతాం? ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి ఏదైనా ఇవ్వాలి. దిక్కులేని వాళ్ళకి మన శుక్రవారం అట్లా నిజామాబాద్ ప్రాంతానికి వెళ్ళి దేవుడు మనకిచ్చిన దాంట్లో కొన్ని దుప్పట్లు పంచాము వెళ్ళి ఒక్కొక్కరు మేము కలుస్తుంటే మేము అనుకున్నాం, అంటే ఈ సంవత్సరం కాబట్టి ఒక రాత్రి వెళ్ళాము. ఒక రాత్రి అయితే కనిపించిన ఒక 10 మందికి 10 దుప్పట్లు పంచేసి వచ్చి
ఈ 10 మందిలో ఒక్కొక్కరి జీవితాన్ని దగ్గర నుంచి చూసాం. వాళ్ళు బస్ స్టాపుల్లో ఆ ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకొని అక్కడే ఆ బస్ స్టాపుల్లో ఒక కుర్చీ ఉంటే అదే ఇల్లు అదే షెల్టర్, గాలి వచ్చి కొడుతుంటే పాత లుంగీలు పాత బట్టలు ఏదైనా ఉంటే అదే నెత్తికి ఒంటికి చుట్టుకొని వణుకుతూ హాడే కొనుక్కుంటున్నారు. మేము వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఉన్న అన్నం తినే చేయడం కడుక్కొని వందనాలు చెప్పి ముందు ఆ దుప్పటి తీసుకొని గట్టిగా పట్టుకుంటున్నారు. దుప్పట్లు మేము చేసిన 100 రూపాయలు దుప్పటే కావచ్చు, కానీ ఆ దుప్పటి ఇస్తుంటే వాళ్ళు దాన్ని తీసుకోవడానికి వాళ్ళు చూస్తున్నటువంటి విధానం వాళ్ళకి ఎంత అవసరం ఉందా అని. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎన్నో ఖర్చులు చేస్తాం. నా ప్రియుని బిడ్డ, ఎంతో ఖర్చు చేస్తా ఉంటాం. దేవుడి కొరకు ఇచ్చే విషయంలో ఎందుకు ఈ డెకరేషన్లు తక్కువగా ఉంటాయి, మన దగ్గర ఆడంబరాలు తక్కువగా ఉంటాయంటే, మీరు ఇచ్చిన దాంట్లో వీధికి పెట్టి ఇంకో గంట అయితే పగిలిపోయే వాటికంటే, నేను అంటాను కనీసం ఇంకొక 2 నెలలు అయినా చలికాలం పోయేంత వరకైనా వాళ్ళు వెచ్చగా పడుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పనులు చేయాలి. ఇచ్చే గుణం ఉండాలి మీకు. ఎప్పుడు ఇవ్వలేదు అని ఏడు పాపి ఇచ్చే గుణంలో నీకు రా, పెట్టే గుణం నీకు రావాలి. వీళ్ళు ఏం చేశారు? ఒకరు బంగారం ఇచ్చారు అంటే దాని అర్థం అతను రాజుని గుర్తించాడు. రాజుని గుర్తించడం అంటే అర్థమైంది తెలుసా? నీ పరిపాలన కింద నేను ఉండటానికి సిద్ధపడుతున్నానని అర్థం. అంతేనా? రాజు పరిపాలన కింద ఒకరు ఉండాలంటే రాజు చేయెత్తమంటేనే ఎత్తాలి, చేయదించమంటేనే పీరిబాయ్. రాజు చేయెత్తమంటేనే ఎత్తాలి, చేయదించమంటే. అప్పుడెప్పుడో నేను సోషల్ స్టడీస్ 6వ తరగతిలో చదువుకున్నప్పుడు పిచ్చి తొక్కులకు అని ఒక రాజు ఉండేవాడు. ఉన్నా ఇప్పుడు కూడా ఏంటా తొక్కులకు పేరు? మహమ్మద్ బిన్ తొక్కులకు అని ఒక తొక్కులకు ఉండేవాడు. ఆ తొక్కులకు పిచ్చి పనులు చేయరు. ఎవరు క్రాప్ చేయించుకోకూడదు అని అంటారా? కథం ఆ సంవత్సరం అంతా అందరూ ఇదే పని. హల్లెలూయా. గుండు కొట్టించుకోవాలి అని అంటారా? మొత్తం గుండు కొట్టించుకోవాలి. ఆయన చెప్పింది చేయాలి. ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ఈ జ్ఞాని దేవుణ్ణి రాజుగా ఎలా కోరుకున్నాడో మీరు కూడా దేవుణ్ణి రాజుగా అంగీకరిస్తారా ఈ రోజున? చెప్పాలి ఒకసారి. నిద్రపోయేవాడిని లేచేటట్టు చెప్పండి. రాజుగా అంగీకరిస్తారా? రాజుగా అంగీకరించటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మధు జాగ్రత్తగా, నాకు ఆ అమ్మాయే జీవిత భాగస్వామి అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 3 రోజులు చూసా, 30 రోజులు ఆలోచించా, 3 నెలల తర్వాత అర్థం చేసుకున్నాం అనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, లేకపోతే సెట్ అయిపోయింది. దేవుడు చూపించిన అమ్మాయే అని నీకు అర్థమైంది అనుకో. ఈ రోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అన్నాడు, వద్దురా తమ్మి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఆ అమ్మాయి మామూలు కాదు. తర్వాత ఇక నీ పని ఇదే ఉంటుందిరా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఆ అమ్మాయి నోడికి వాళ్ళ ఇంట్లో అమ్మానాలే కట్టుకోలేకపోతున్నారు. అమాయకుడికి నోట్లు పెడితే ఏం చేయలేనోడికి చచ్చిపోతారో తమ్మి దేవుడు చెప్పాడు అనుకో. ఏమంటావు తెలుసా? యాక్సెప్ట్ చేస్తాం. వాడు కళ అందరూ ఒప్పుకొని అంత చేసుకోవాలి. అమ్మాయి నాకు కరెక్ట్ అని అనుకున్న తర్వాత ఇలాంటి కళ అవుతుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఏమన్నా తెలుసా? పాస్టర్ అక్క ప్రార్థన చేసి అన్ని పాడి కళ్ళే, మా లగ్గం గురించి అన్ని శాపనాలు సరే. ఎవరో ఒకళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు. హల్లెలూయా. చేసుకుని తర్వాత తెలిసింది మనకి. వద్దన్నాడనుకో ఆపగలుగుతామా? ఆపలేము. రాజు పరిపాలన కింద ఉండాలి అని అంటే నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభావ నువ్వేమంటే చేస్తా, నువ్వు చేయొద్దంటే చెయ్యదు, నువ్వు చేయొద్దంటే చేయదు. దేవుడు తాగొద్దన్నాడు అనుకో, నువ్వు తాగకుండా ఉండాలి. రాజుగారి చెప్పిన పని చేయకపోతే ఏమైంది? మనకాయ ఉండదు. ఇప్పుడు దేవుడు తాగొద్దన్నాడు అనుకో, ఒక సీసా ఎత్తావనుకో, తాగొద్దన్నా కూడా అంటే దాని అర్థమైంది 2వ సీసా తాగటానికి నీకు లైఫ్ ఉండదు అని అర్థం. హల్లెలూయా. 2వ సీసా తాగటానికి నీ జీవితం ఉండదని అర్థం. దేవుణ్ణి రాజుగా కోరుకోలేని వాళ్ళే ఇష్టానుసారంగా బతుకుతారు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా దేవుణ్ణి రాజుగా కోరుకుంటావా? ఖచ్చితంగా ఆయన పరిపాలన కింద నీ జీవితం సుభిక్షంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2వ విషయం ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణి. ఏంటది? సాంబ్రాణి దేనికి? ధూపం వేయటానికి. అంటే దేవుడికి గుర్తు, పూజకు గుర్తు.
దేవుణ్ణి మరొక జ్ఞాని ఏం ఆలోచించాడంటే యేసు ప్రభుని బాలుడిగా యేసు ప్రభు ఇతడు మమ్మల్ని ఉద్ధరించేటటువంటి దేవుడు అని తెలుసుకున్నాడు. ఇక ఉన్న మీ అందరితో కూడా మాట చెప్తున్నాను, దేవుడు అంతకు అర్హుడైనటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. హల్లెలూయా. ఆయన ఏ పాపం లేదు. ఆయన మనుషుల కొరకు ఇచ్చే దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆల్రెడీ శ్లోకాలలో సామవేదంలో రాయబడినటువంటి మాట ప్రకారం ఈసపుత్రం చమాం విధి కుమారి గర్భ సంగమం మ్లేచ్ఛధర్మస్య భక్తారం మసోదము సమాగతమని. ఈసా అనేటటువంటి పుత్రుడు ఈ లోకంలోనికి కన్యక గర్భాన పుడతాడు, ఆయన మాత్రమే పాపాలను క్షమిస్తాడు అని. దేవుడు అనటానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని మత గ్రంథాల ప్రకారంగా యేసు ప్రభుకు ఉన్నాయి. ఖురాన్ ప్రకారంగా కూడా నేను మీకు ఆ రోజు యేసు ఎవరు అనే విషయాన్ని చెప్తూ నేను మీతో మాట్లాడాను. కలిమతుల్లా రూహుల్లా అనేటటువంటి మాట యేసు ప్రభుకి చేర్చబడింది. కలిమతుల్లా అనంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుడు వాక్యమై ఉంటాడు అని. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఎవరు అని బైబిల్ చూస్తే క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారమై కృపా సత్య సంపూర్ణంగా భూమి మీదకి వచ్చాడు. ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఇతర మత గ్రంథాల ప్రకారంగా క్రీస్తు దేవుడు అని చెప్పబడుతున్నాడు. తెలియకపోతే తెలుసుకో, ఈ రోజు నుంచి దేవుడిగా పూజించడానికి ఇష్టపడు నా ప్రియుని బిడ్డ. హల్లెలూయా. మూడోది బోళం ఇచ్చాడు. బోళం ఏంటది? బోళము అంటే అర్థం తెలుసా? బోళం అంటే అర్థం తెలుసా? బోళం అంటే గిన్నె కాదు. గిన్నెనేమంటారు? గిన్నెనా? బోళం అంటారా? బోళము అంటే అర్థం ఏంటో తెలుసా? బోళం అంటే వస్తువు కాదు, అదొక మొక్క, చెట్టు. ఏంటది? చెట్టు. జ్ఞానైనటువంటి ఆయన అంత దూరం నుంచి ఒక చిన్న మొక్కలను తీసుకొచ్చి ఇచ్చారో తెలుసా? బోళము దేనికి ఉపయోగిస్తారని అంటే, రోగాలు వస్తే రోగం నయమవటానికి దాన్ని పిండి దాని మీద పోస్తే రోగం మారిపోయేది. ఇదివరకు వైద్యానికి వాడేది బోళం. ఆ బోళాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టారు. అంటే దాని అర్థం ఈయన మమ్మల్ని బాగుపరచగలిగినటువంటి వైద్యుడు. హల్లెలూయా. అది శారీరక పరమైన రోగమైన, ఆత్మ సంబంధమైనటువంటి రోగమైనా సరే. ఇక్కడికి వచ్చినటువంటి క్రిస్మస్ వేడుకకి వచ్చిన మీలో ఎవరన్నా ఏదైనా రోగంతో ఉంటే ఈరోజు యేసయ్య మందిరంలో యేసయ్య ఎదుట సాగిలపడి మొక్కు, దేవా నువ్వు నా వైద్యుడు అని నమ్ముతున్నాను, నేను ఇక్కడ రోగం నుంచి విడుదల పొందుకొని ఈ మందిరాన్ని నేను దాటాలి అని. హల్లెలూయా. ఏ బాధన్నా ఏ నొప్పున్నా ఈరోజు సాగిలపడి దేవుడి దగ్గర ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేయనట్టుగా. ఈ వీళ్ళు చేసిన పని రిస్క్ చేసి వచ్చారు, ఇచ్చే గుణం కలిగి ఉన్నారు. ఇచ్చిన వాటిల్లో లక్షణాలు ఇవి. చివరిగా దూతలు వింటారా, వెళ్ళిపోతారా? మిమ్మల్ని చూస్తుంటే అయిపోయింది మీ పని. వచ్చే వారం చెప్తున్నాం. మరి ఇక్కడి నుంచి రావాలి మాట, ఇక్కడి నుంచి కాదు. వింటారా? అవుతుందన్నారా? అయిందంటారా? ఇది పోయిన చూద్దాము. ఓకే, నేను ముగించేస్తున్నాను. దూతలు గొల్లల గురించి మీరు నిలబడితే 2 మాటలు చెప్పి పంపించేస్తాను. నిలబడండి, నేను ముగించేస్తున్నాను. నిలబడండి, నేను ముగించేస్తున్నాను. ఇంకా 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఇప్పటిదాకా చాలాసేపు కూర్చున్నారు. మీ బాధ నాకు అర్థమైంది. నాకు కూర్చోవాలనిపిస్తుంది, మీకు నిల్చోవాలనిపిస్తుంది. నేను కూర్చోలేను, కానీ మిమ్మల్ని నిల్చోబెడతా. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫస్ట్ ఎవరి గురించి చెప్పా? మరియమ్మ, యోసేపు, నక్షత్రం, జ్ఞానులు. ఈ 4 గురించి. మరియమ్మ యోసేపులు రిస్క్ చేశారు, ప్రాణాలకు తెగించారు. వారి త్యాగ ఫలము క్రీస్తు భూమి మీద పుట్టడానికి కారణము. తర్వాత నక్షత్రము క్రీస్తుని చూపించడానికి చిరునామా. జ్ఞానులు సత్యం కోసం ఎంత దాకా వెళ్ళటానికి తెగించారు. అదేవిధంగా ఇచ్చే గుణం కలిగి వాళ్ళు బ్రతికారు. నువ్వు కూడా ఇచ్చే విధానం కలిగి సత్యం కోసం, దేవుడి వాక్యం కోసం ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెగించి దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడండి. ఆ మరియమ్మ తల్లి యోసేపులాగా తెగింపు, త్యాగపూరితమైన హృదయం మీకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో క్రీస్తు ఉదయించడం ఎక్కువ రోజులు పట్టదు. ప్రకాశమయ్య ఈ ప్రాంతానికి వస్తేనే ఈ ప్రాంతానికి సువార్త తెలియపరచబడింది. నేను ఎక్కడో ఉద్యోగం చేసుకునేటటువంటి నన్ను దేవుడు పిలిస్తే ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇంకొంతమంది రక్షించబడటానికి కారణమయ్యారు.
ఇదిగో ఇలా చర్చి నిండా ఆరాధన చేసుకోవడానికి మనం అందరం ఐక్యపరచబడ్డాం. ఒకళ్ళు లోబడి ఒకళ్ళు నా యొక్క జీవితాన్ని, నా భవిష్యత్తుని వదిలిపెట్టి రావటాన్ని బట్టి ఇంతమంది దేవుడి గురించి తెలుసుకోగలుగుతున్నారు అని అంటే నా ఒక్కరి జీవితం ఉన్నా గుడిపోయినా పర్వాలేదు, ఇంతమంది యొక్క క్షేమాన్ని చూస్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మీలో కూడా ఒకరు త్యాగం చేస్తే మీ కుటుంబం రక్షించబడటం పెద్ద విషయం కాదు. మీలో కూడా రెడీ అయిపోతే మీ తాండ రక్షించబడటం పెద్ద విషయం కాదు. మీ బంధువులు ఎక్కడున్నారో తెలుసుకోండి, చెప్పండి, అక్కడ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయండి. ఆ కుటుంబంలో క్రీస్తు ఉదయించేటట్లుగా మీరు ముందుకు రావాల్సిన మిమ్మల్ని కోరుతున్నాను. ఏ ఒక్కరు కూడా త్యాగం చేయకుండా ఏ ప్రాంతానికి సువార్త రాలేదు, ఏ ప్రాంతంలో క్రీస్తు ఉదయించలేదు. నా ప్రియమైన బిడ్డ, ఈ ప్రాంతానికి సువార్త రావటానికి ఒక వ్యక్తి నలిగిపోయినట్లుగానే నేను రాబోతున్న కాలంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాల్లో సువార్త వ్యాపించడానికి నువ్వు ఒక్కదానివి త్యాగం చేస్తావా? నీ ఒక్కదానివి నీ పనులను కూడా ముందుకు రాగలుగుతావా? ఖచ్చితంగా భగవంతుడు నీ త్యాగాన్ని బట్టి గొప్ప కార్యం ఆ తాండాలో క్రీస్తు జననం, ఆ రక్షణ కార్యం జరగడానికి కారణమవుతుంది. జాగ్రత్త వినాలి నా ప్రియమైన బిడ్డ. జ్ఞానులు వారి యొక్క వ్యాపారాలను వదిలిపెట్టారు, పనులు వదిలిపెట్టారు, కాబట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగారు. వాళ్ళు వెళ్లి వాళ్ళ దేశాల్లో ప్రకటించుకోగలిగారు. నేను మీతో కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా సువార్త మనం పెడతాము అని తెలిసినప్పుడు, ఏదైనా ఆడకట్ల ప్రార్థన జరుగుతుందని తెలిసినప్పుడు 150 రూపాయల బీడీ ఏంటని కైకిలు, అవునా, బీడీని చుడితే 150 రూపాయలు వస్తాయి. ఆ గంట సేపు వదిలిపెడితే మహా అయితే 10-15 రూపాయలు పోతాయి, లేదా 20-30 రూపాయలు పోతాయి. ఆ 20-30 రూపాయలు పోతాయి అని చెప్పేసి బీడీని చూడటానికైనా కూర్చుంటాం, కానీ స్త్రీల గుడికి రావడానికైనా, ఇళ్లలో ప్రార్థనలు జరుగుతున్నాయి, అన్ని ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, అందరం కలిసి వెళ్తే వాళ్ళకి బలంగా ఉంటుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళకి సువార్త చేద్దాం రండి అంటే ఒక్కరు ముందుకు కదిలిరా, ఒక్కరు ముందుకు రా. ఎందుకంటే 130 రూపాయలు పోతాయేమోనని, ఆ పంట ఎండిపోయిద్దేమోనని, అది జరిగిద్ది ఇది జరిగిద్దని సాకులు చెప్పుకుంటూ. నేను మీ అందరితో చెప్తున్నాను నా ప్రియమైన బిడ్డ, రండి. ఇంక ఈ టైంలో కూడా మనం దేవుడి పని చేయలేకపోతే రాబోతున్న కాలం లేక చేస్తామనే నమ్మకం కూడా చచ్చిపోయింది. ఆరోగ్యం ఉంది, బలం ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, చేతిలో 1 రూపాయి ఉంది, చేతిలో 1 రూపాయి ఉంది. ఏమీ లేకుండా ఇక్కడ స్టార్ట్ అయ్యా, నేను ఏమి లేకుండా స్టార్ట్ అయ్యాను. ఇంటి పక్కన సైకిల్ ఇస్తే దాన్ని తొక్కుకుంటూ వెళ్ళాను. ఎవరో వాడి పడేసిన సెల్ ఫోన్ ఇస్తే ఇంకొకరు సిమ్ వేసుకుని దాంట్లో సెల్ ఫోన్ స్టార్ట్ చేశాను. అప్పుడు బిడ్డ, తినటానికి లేక బియ్యం నవ్వుకుంటా తిన్న దినం నాకు తెలిసి ఈ ప్రాంతంలో డేవిడ్ విడిచిపెట్టి ఇచ్చినటువంటి బట్టల్ని తీసుకొని మంచం కింద పెట్టుకొని నైట్ అంతా ఒత్తుకొని అయ్యేసుకొని ప్రతి ఆదివారం నుంచొని సేవ చేశాను నేను. నా పాప 3 నెలల వయసులో ఉన్నప్పుడు ఆ పాప చావు బ్రతుకుల మధ్యలో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళటానికి జోబులో పైసలు లేక ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. 2 కళ్ళు పైకి తేలాడదీసి నురగ కప్పుకుంటూ పిలిచొచ్చి కొట్టుకులాడుతుంటే నా చేతితో పట్టుకుని ఏం చేయాలో ఏటాలో అర్థం నాకు ఏడ్చిన దినాలు నాకు తెలుసు. ఈ సేవలో చేతిలో 17 రూపాయలు ఉన్నాయి, పైసలు లేవు. మోపాలు దాకెళ్ళిన తర్వాత దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఆ పిల్లకై ఆ పిల్లే లెగిచి మళ్ళా చక్కగా ఆడుకోవటం ప్రారంభించింది. నా దేవుడు నమ్మదగిన వాడని నా జీవితంలో రుజువు పరిచాడు. హల్లెలూయా. బాగా బతకలేకపోవచ్చేమో సేవలో, కానీ బతికే ఉన్నాను, బతికున్నాను. సేవ చేసుకోవడానికి కావాల్సిన ఈవులన్నీ దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పని లేదు, తొక్కుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. దేవుడు ఒక బండిని ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కొన్ని ప్రయాణాలు చేయడానికి చేతిలో 1 రూపాయి ఇచ్చాడు. ఇంతకంటే నాకు కావాల్సినది లేదు దేవుడు పని చేయటానికి. హల్లెలూయా. నేను అన్ని వదిలిపెట్టేసి వచ్చా, అయితే నాకు దేవుడు ఏం తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. నువ్వు ఒక్కసారి రిస్క్ చేసి ముందుకు రా నా ప్రియమైన బిడ్డ, నీ బతుకుని నాకంటే గొప్పగా వెలిగించి నేను వాడుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం రిస్క్ చేయాలంటే, కొంచెం ముందుకు రావాలంటే, ముందుకు రావటానికి వెనకాడుతున్నావు అని అంటే ఆయన లేదా ఇంకా పూర్తిగా ఆనుకోలేకపోతున్నావు అని అర్థం. నేను నమ్మాను, వచ్చాను, నన్ను అన్యాయం చేయలేదు నా దేవుడు. నన్ను, నా భార్యని, నా పిల్లల్ని మీరు బ్రతుకుతున్న దానికంటే కొంచెం తక్కువగా బ్రతుకుతుండొచ్చునేమో, కానీ బ్రతికే ఉంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము. ఇది లేదు ఈ రోజు అంటానికి లేకుండా బ్రతుకుతున్నాము, ఈ రోజు పస్తులుంటున్నాము అంటానికి లేకుండా దేవుడు నన్ను ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఒకప్పుడు నాకు లేదు, ఇప్పుడు నా ఇంటికి వచ్చినాడు 10 మందిని పెట్టే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు 50కి పైగా బాప్తిసాలు ఇక్కడ జరిగినాయి.
ఈ 80 మంది బాప్తీసాలు లిస్టు నేను చూసినప్పుడు సంతోషపడతా. దేవా, ఆ రోజు నువ్వు చెప్పిన మాట ప్రకారం విధేయత చూపకుండా నేను ఇక్కడికి రాకుండా ఉంటే ఈ 80 మంది రక్షించబడి ఉండేవాళ్ళేమో ఇంకొకరి ద్వారా, కానీ ఆ కృపను మాత్రం నేను పోగొట్టుకునేవాళ్ళేమో అని. హల్లెలూయా. నువ్వు ముందుకు రా నా ప్రియమైన బిడ్డ, నీ తాండ కదిలింది. నువ్వు ఒక్కదానికి ముందుకు రా, నీ యొక్క ఆడకట్ట మొత్తం కదిలేదు. నీ ఒక్క నోరు లోకానికి అప్పగించు మాకు. నీకున్న టాలెంట్ లోకానికి అప్పగించు మాకు. దేవుని పని కోసం ఉపయోగించు. నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీకున్న బలాన్ని, నీ ఆరోగ్యాన్ని దేవుడి కొరకు ఉపయోగించు. ఒక లగ్నం జరుగుతుందంటే ఆ కళ్యాణ మండపం సిద్ధపరచడానికే లగ్నం దగ్గర మొత్తం ఉండిపోతాం. ఇది మన ఇంటి లగ్నం. ఈ రోజున మన ఇంట్లో చేసుకునే పండుగ. ఈ పండుగ చేయడానికి ఎవరైనా వస్తారనుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కరువు అయిపోయారు. ఫోన్లు చేసి పిలిపించుకోవడం ఎప్పుడు ఆపేశాను. తెలుసుకొని వచ్చి పని చేయాలి. ఎందుకంటే నా ఒక్కరి ఇంటి లగ్నం కాదు ఇది, అందరి ఇంటి పని కనుక ఇది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నీ నా పని, మన తండ్రి పని. మనం కాకపోతే బయట వచ్చి చేయడం. హల్లెలూయా. మనం కాకపోతే బయట వచ్చి సువార్త చెప్పడం. దయచేసి మీ చేతులు ముక్కు చెప్తున్నాను. ఈ 2016లో మంచి తీర్మానం చేసుకోనండి. ఈ సంవత్సరం నుంచి వచ్చే క్రిస్మస్ వరకు నీ ద్వారా కొన్ని ఆత్మలన్న దేవుడు రక్షణలోనికి తీసుకొచ్చినట్లు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోనండి.